వెల్కమ్ టు సిసి. ఈరోజు మనం ఆర్ఆర్బి జనరల్ సైన్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నామండి. ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్మోస్ట్ మోర్ దాన్ 350 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. దాని కంటిన్యూషన్ సిరీస్గా ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ వన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ యాంటీ యాసిడ్ అన్నాడండి. యాంటీ యాసిడ్, అసలు యాంటీ యాసిడ్ సంబంధించిన క్వశ్చన్ అండి. యాంటీ యాసిడ్స్ అంటే ఏంటి? యాంటీ యాసిడ్ సంథింగ్ అంటే ఇక్కడ యాంటీ అంటే ఎగనెస్ట్ కదండి. యాసిడ్కి వ్యతిరేకంగా న్యూట్రలైజ్ చేసేది. యాసిడ్ అంటే మనకి యాసిడ్ ఎక్కడ ఉంటుందండి? మనకు స్టమక్లో పిహెచ్, స్టమక్లో హెచ్సిఎల్ సెక్రెట్ అవుతూ ఉంటుంది కదా. మనకు జీర్ణాశయంలో హెచ్సిఎల్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీనివలన స్టమక్లో మనకు పిహెచ్ ఎంత ఉంటుందండి? 1 to 2 మధ్యలో ఉంటుందండి. అంటే లెస్ దాన్ 2 ఉంటుంది. హైలీ ఎసిడిక్ అండి. అంటే ఇలాంటి ఎసిడిటీ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకు మండుతుంటుంది కదా. మనకు ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కొన్నిసార్లు మనకు రిఫ్లెక్స్ రియాక్షన్స్ వల్ల మనకు స్టమక్లో బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. దాన్నే ఎసిడిటీ అంటాం. దీనివల్ల ఎసిడిటీ రావచ్చు. అంటే దీన్ని ఎసిడిటీని న్యూట్రలైజ్ చేయాలంటే కావాల్సింది ఏంటండి? బేస్ వాడాలి మనం. యాసిడ్ బేస్ కలిస్తే మనకు న్యూట్రలైజ్ అవుతుంటుంది. అంటే యాసిడ్ యొక్క ఎఫెక్ట్ని తగ్గించగలుగుతాం. మనం యూజ్ చేయాల్సింది బేస్. అంటే బేసెస్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సాల్ట్ కదండి. NaCl అనేది సాల్ట్. ఓకే, ఇందులో ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా కామన్గా యూజ్ చేసే యాసిడ్ యాంటాసిడ్స్ ఏంటంటే సోడియం బైకార్బోనేట్ అండి, అదేవిధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దీన్నే మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారండి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇవి ఎక్కువగా యూజ్ చేసే యాంటాసిడ్స్ అండి. అల్యూమినియం హైడ్రాక్సైడ్ కూడా వాడతారండి. అల్యూమినియం హైడ్రాక్సైడ్ దీన్ని కూడా మనకి యాంటాసిడ్ లాగా యూజ్ చేస్తారు. ఓకే, అంటే మనకి కామన్గా యూజ్ చేసే యాంటాసిడ్స్ ఏంటండి? సోడియం బైకార్బోనేట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో మనకు ఆప్షన్లో ఇచ్చింది సోడియం బైకార్బోనేట్ అండి. ఇక్కడ క్వశ్చన్ యాంటీ యాసిడ్ సంబంధించింది. యాసిడ్స్ అనేది ఇక్కడ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం మనకు ఎందుకు న్యూట్రలైజ్ చేయాలి? మనకు స్టమక్లో పిహెచ్ 1 to 2 మధ్యలో ఉంటుంది. హెచ్సిఎల్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. దీనివలన పిహెచ్ 1 to 2 అంటే హైలీ ఎసిడిక్ అండి. దీనివల్ల మన కడుపులో మంట రావచ్చు. దాన్ని ఎసిడిటీ అంటాం. ఎసిడిటీని తగ్గించడం కోసం మనం బేస్ యాడ్ చేయాలి. కామన్గా యూజ్ చేసే కాంపౌండ్స్ ఏంటండి? అల్యూమినియం హైడ్రాక్సైడ్ కావచ్చు, సోడియం బైకార్బోనేట్ కావచ్చు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటారు. ఇవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడండి. ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అన్నాడు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ మనకు చూస్ చేయాలి. ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ మినిమం ఆన్ పోల్స్ అండ్ మ్యాక్సిమం ఎట్ ఆన్ ఈక్వేటర్ అన్నాడండి. అంటే మన కంపారిజన్గా అన్నిట్లలో పోల్స్ దగ్గర ప్లస్ ఈక్వేటర్ దగ్గర లేదా వెయిట్ ఆఫ్ ద బాడీ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ వెయిట్ ఆఫ్ ద బాడీ అంటే ఇక్కడ ఏంటండి? మాస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వెయిట్. ఎప్పుడైనా భారం అనేది ద్రవ్యరాశి తోటి విభిన్నంగా ఉంటుందండి. అంటే వెయిట్ అంటే ఇక్కడ మనకు మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ అండి. జీ వాల్యూ ఎక్కడ చేంజ్ అవుతుందో వెయిట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే జీ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది? అబ్జర్వ్ చేయండి. మనకు ఎర్త్ తీసుకున్నాం అనుకున్నాం. ఇది ఎర్త్ అనుకున్నట్లయితే ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ మినిమం ఉంటుందండి, అంటే తక్కువగా ఉంటుంది. పోల్స్ దగ్గర ధృవాల వద్ద జీ వాల్యూ అత్యధికంగా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర మినిమం కదండి. అదే సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఎర్త్ యొక్క ఎగ్జాక్ట్గా సెంటర్లో భూ కేంద్రకంలో మనకి ఎంత జీ వాల్యూ ఉంటుందంటే జీ ఈజ్ ఈక్వల్ 0 అండి. అదేవిధంగా జీ వాల్యూ అనేది హైట్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుందండి. అంటే మనం ఎవరెస్ట్కి ఎగలేమనుకోండి, మన వెయిట్ తక్కువగా ఉంటుంది. అంటే ఎవరెస్ట్ అనేది మనకు భూమిపై నుంచి ఎక్కువ హైట్లో ఉంటుంది కదా. దానివల్ల జీ వాల్యూ తగ్గడం వల్ల వెయిట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే జీ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుందండి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జీ వాల్యూ పోల్స్ దగ్గర ఎక్కువగా మ్యాక్సిమం ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర మినిమం ఉంటుంది, ఎర్త్ సెంటర్ 0 ఉంటుంది. అదేవిధంగా హైట్ పెరిగే కొద్దీ జీ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. దానివల్ల వెయిట్ కూడా మారుతూ ఉంటుంది.
అండ్ ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ద వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ మినిమం ఆన్ పోల్స్ అన్నాడండి. జీ వాల్యూ పోల్స్లో మ్యాక్సిమం ఉంటుంది కదండి, అంటే వెయిట్ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఉండాలి. ఇది మ్యాక్సిమం అండి. అండ్ మ్యాక్సిమం ఆన్ ఈక్వేటర్ అనండి, అంటే జీ వాల్యూ మినిమం ఆన్ ఈక్వేటర్ కదండి. జీ వాల్యూ మినిమం ఆన్ ఈక్వేటర్ ఇది తప్పండి. ఓకేనా, అంటే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి. కాబట్టి మనకి ఇక్కడ అడిగింది ఏంటండి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ 3 స్టేట్మెంట్ చూద్దామండి. ద వెయిట్ ఆఫ్ ఏ బాడీ రెడ్యూసెస్ వెన్ టేకెన్ అనే హైట్ అన్నాడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జీ వాల్యూ మనం హైట్ పెరిగే కొద్దీ జీ వాల్యూ తగ్గుతుంది అని చెప్పాను. జీ వాల్యూ తగ్గుతూ ఉంటుంది హైట్ పెరిగే కొద్దీ, అంటే ఎవరెస్ట్కి వెళ్ళే కొద్దీ జీ వాల్యూ తగ్గుతూ ఉంటుంది, అంటే ఎవరెస్ట్ మీద వెయిట్ తక్కువగా ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఆన్సర్ ఇది కరెక్టే అవుతుందండి. యాక్చువల్గా వెయిట్ ఆఫ్ ద బాడీ రిడ్యూసెస్ వెన్ టేకెన్ అనే హైట్ తగ్గుతూ ఉంటుంది, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ద వెయిట్ ఆఫ్ అ బాడీ ఈజ్ మ్యాక్సిమం ఆన్ పోల్స్ అన్నాడండి, ఇది కరెక్టే కదండి. అంటే జీ వాల్యూ మ్యాక్సిమం ఆన్ పోల్స్ అయితే వెయిట్ కూడా మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ మినిమం ఆన్ ఈక్వేటర్ అన్నాడండి. జీ వాల్యూ ఎక్కడ మినిమం అండి, ఈక్వేటర్ దగ్గర, అంటే వెయిట్ కూడా ఈక్వేటర్ దగ్గర మినిమం ఉంటుంది, అంటే థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ మినిమం ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడండి, కరెక్టే కదండి. అట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర జీ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ మినిమం ఉన్నట్టుంది. ఓకేనా, ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతుందండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, బట్ ద ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఆన్సర్ ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ ఏ డెఫినెట్ టెంపరేచర్ ద ప్రెషర్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ప్రపోర్షనల్ టు అన్నాడండి. అంటే ఇక్కడ క్వశ్చన్ దేనికి సంబంధించిందండి, పీడనానికి సంబంధించింది. ప్రెషర్ అనేది, పీడనం అనేది, అసలు ప్రెషర్ అంటే ఏంటి, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఫోర్స్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీ ఇక్కడ ఏరియా అనేది డినామినేటర్లో ఉంది. ఏరియా పెరిగింది అనుకుందాం, ఇక్కడ పార్టికల్స్ అన్ని కూడా ఎక్కువ దూరంలో ఉండగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది కదా. డెన్సిటీ అంటే ఏంటి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీ అంటే ఏంటండి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అండి. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే వాల్యూమ్ పెరిగింది అనుకోండి, మాస్ ఇక్కడ తగ్గుతుంది. వాల్యూమ్ పెరిగితే మాస్ అంటే డెన్సిటీ తగ్గుతుందండి. వాల్యూమ్ ఎక్కువ ఉంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది. మీరు సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా 1 kg ఐరన్ని 1 kg కాటన్ తీసుకుందాం, పత్తిని. కాటన్ తీసుకున్నప్పుడు అది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అదే ఐరన్ తీసుకున్నాం అనుకోండి, 1 kg ఐరన్, అది తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, సేమ్ వెయిట్ ఉంటుంది. అంటే అక్కడ మీనింగ్ ఏంటి, కాటన్లో ఆ పార్టికల్స్ అన్నీ కూడా చాలా దూరంగా ఉంటాయి, అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయి. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయంటే మీనింగ్ ఏంటి, డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అదే ఐరన్ తీసుకున్నాం అనుకోండి, తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. తక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది అంటే మీనింగ్ ఏంటి, అక్కడ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ప్రెషర్ పెంచారనుకుందాం, 1 kg కాటన్ బాగా స్ప్రెడ్ అయింది అనుకుందాం, దాన్ని అంటే వాల్యూమ్ ఎక్కువగా ఉంది, మీరు ప్రెషర్ అప్లై చేసి దాన్ని ఇలా గట్టిగా ఒత్తేసారనుకుందాం. ఒక కాటన్ బాల్ని తీసుకున్నారు. కాటన్ బాల్ తీసుకున్నప్పుడు అది ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేసింది, అంటే దాని మీనింగ్ ఏంటి, తక్కువ డెన్సిటీ ఉన్నట్టు. మీరు కాటన్ బాల్ని ఇలా ఒత్తి పెట్టేశారనుకోండి, అంటే ప్రెషర్ అప్లై చేశారు, అప్పుడు ఏమవుతుంది, ఆ పార్టికల్స్ అన్నీ కూడా దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడు డెన్సిటీ ఏమవుతుందండి, ఆ పార్టికల్స్లో డెన్సిటీ పెరుగుతుంది. ఓకేనా, అంటే మీరు ప్రెషర్ పెంచితే ఏమవుతుందండి, ప్రెషర్ పెంచితే డెన్సిటీ కూడా పెరుగుతుందండి. ఓకేనా, ఇక్కడ అడిగేది ఏంటండి, మన క్వశ్చన్ ఏంటి అడిగాడు, ఎట్ ఏ డెఫినెట్ టెంపరేచర్ ద ప్రెషర్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ప్రపోర్షనల్ టు అన్నాడండి. ఏ ఉష్ణోగ్రత దగ్గర పీడనం అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందని అడిగాడండి. అని ఇక్కడ ఏమవుతుంది, దూరం కాదు, ఘనపరిమాణం కాదండి. ఇక్కడ అంటే ఘనపరిమాణం అనేది విలోమానుపాతంలో ఉంటుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, విలోమానుపాతంలో ఉంది. సాంద్రత అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ డెన్సిటీ అనేది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. అంటే ప్రెషర్ అనేది డెన్సిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ప్రెషర్ పెరిగితే డెన్సిటీ పెరుగుతుంది, ప్రెషర్ తగ్గితే డెన్సిటీ తగ్గుతుంది. సింపుల్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైవర్సిటీ ఈజ్, ఇది బయాలజీ సంబంధించిన క్వశ్చన్ అండి. డైవర్సిటీ అంటే వైవిధ్యత అంటే ఏంటని అడిగాడండి. వైవిధ్యత, మనం ఎర్త్ని అబ్జర్వ్ చేసామనుకోండి, భూగోళం పైన మొత్తం కూడా
డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. కొన్ని ల్యాండ్ పైన బతుకుతాయి, కొన్ని ఎయిర్లో, కొన్ని వాటర్లో, ఆక్వాటిక్ కావచ్చు, ల్యాండ్ యానిమల్స్ కావచ్చు, ఎయిర్ పక్షులు లాంటివి కావచ్చు. ఇలా చూసినప్పుడు వాటిలో వైవిధ్యత కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ చూడండి, ఆప్షన్స్లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద, ఇక్కడ ఆప్షన్స్ డైవర్సిటీ యొక్క డెఫినేషన్ అడిగాడండి సింపుల్గా చెప్పాలంటే. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్ అన్నాడండి. సేమ్ స్పీసీస్లో డిఫరెన్స్ ఉండడం అనేది ఒక వైవిధ్యత, దాన్నే డైవర్సిటీ అనవచ్చు. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం డాగ్స్ తీసుకుందాం. డాగ్స్ అనేది ఒక స్పీసీస్ తీసుకున్నప్పుడు డాగ్స్లో డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి కదండి. అంటే అన్ని డాగ్స్ ఒకేలాగా ఉండవు. వైల్డ్ డాగ్స్ ఇలా చూసినప్పుడు డాల్మేషియన్ ఇలా చాలా ఉంటాయి కదా వెరైటీస్. వీటన్నిటిలో కూడా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం వైవిధ్యత అంటాం, డైవర్సిటీ అంటాం. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ ద సేమ్ పేరెంట్స్. ఇప్పుడు ఒకే పేరెంట్కి జన్మించిన పిల్లల్లో కూడా వాళ్ళలో డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుందండి. అంటే సేమ్ ఉండరు కదండి కౌలు, అన్లెస్ అంటే కౌలలు అయితే కొన్ని, అది కూడా మోనోజైగోటిక్ ట్విన్స్ అయితే మాత్రమే మనకు సేమ్ ఉంటారు. అంటే అదర్వైజ్ ఏమవుతుందంటే పేరెంట్స్కి ఆఫ్ స్ప్రింగ్స్ అంటే వాటి యొక్క పిల్లలు ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. హైట్లో కావచ్చు, కలర్లో కావచ్చు, దేంట్లో అయినా కానీ డిఫరెన్స్ ఉంటుందా లేదా అంటే ఆఫ్ స్ప్రింగ్స్లో దీనిది కూడా ఒక వైవిధ్యత, డైవర్సిటీ అనుకోవచ్చు. ఇది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఏ డైవర్సిటీ. నెక్స్ట్ ద ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ఆఫ్ స్ప్రింగ్స్. ఇది కూడా సేమ్ అండి. థర్డ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ ఆల్మోస్ట్ సేమ్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైవర్సిటీ అండి. అంటే వైవిధ్యతకు ఇవి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, డైవర్సిటీ ఈజ్ ఆల్ ది అబోవ్ అండి, ఆల్ ది బిలో అండి. ఇవన్నీ కూడా మనకు డైవర్సిటీ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నాడండి. క్వశ్చన్ రెడ్యూసింగ్ ఏజెంట్ సంబంధించిందండి. మనకు ఎగ్జామ్లో ఈ కాన్సెప్ట్స్ ఎక్కువగా అడుగుతుంటాడు. ఆక్సిడేషన్లో ఏమవుతుంది, రిడక్షన్లో ఏమవుతుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏమవుతుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ క్షయకరణం, ఆక్సీకరణం, క్షయకరణి, ఆక్సీకరణి అని ఇలా చెప్పుకోవచ్చండి. ఇక్కడ రిడ్యూసింగ్ ఏజెంట్ క్షయకరణి అంటాం, రిడ్యూసింగ్ ఏజెంట్. ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణం, రిడక్షన్ అంటే క్షయకరణం, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఆక్సీకరణి, రిడ్యూసింగ్ ఏజెంట్ అంటే క్షయకరణి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఎలిమెంటు ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతే, అంటే ఇక్కడ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్స్ ఏంటండి, ఆక్సిడేషన్ ఇన్వాల్వ్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ జరిగితే దాన్ని ఆక్సిడేషన్ అంటాం. రిడక్షన్ అంటే ఏంటండి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే అది రిడక్షన్ అంటామండి. మరి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏమవుతుంది, ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఆక్సిడేషన్ జరిగేలాగా చేసేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. సింపుల్గా చెప్పాలంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏం చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్స్ తీసుకోవడం వల్ల ఇది ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇట్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్, రెడ్యూసింగ్ ఏజెంట్ లూజెస్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు ఈ కాన్సెప్ట్ బేస్కి సంబంధించి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, ఆయిల్ రిగ్ అంటే ఆక్సిడేషన్ ఇన్వాల్వ్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ ఇన్వాల్వ్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటండి, దీనికి అపోజిట్గా ఇది ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటండి,
యాక్చువల్గా గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ అది తీసుకునే ఎలక్ట్రాన్స్ ఇది లాస్ అవుతుంది కాబట్టి ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. ఓకేనా, ఇది సింపుల్ అండి. అంటే ఇక్కడ ఎగ్జామ్లో మనకు ఇలా ఎలిమెంట్స్ ఇచ్చేసి ఏది ఆక్సిడైజింగ్ ఏజెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు అనుకోండి. అంటే ఎలక్ట్రాన్స్ లాస్ కావాలి అంటే ఫస్ట్ చూడండి, సోడియం 11 ఆటమిక్ నెంబర్ అండి, అంటే 11 ఎలక్ట్రాన్స్ అనుకుందాం. 11 ఎలక్ట్రాన్స్ అంటే ఆటమిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు 2 8 1 అని రాసుకోవచ్చు అండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో. అంటే ఆక్టెట్ రూల్ అంటే 8 ఎలక్ట్రాన్లు ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది, కానీ ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది, అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది అంటే ఇది కోల్పోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. అంటే విచ్ లూజెస్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుందండి, లూజ్ అయితే రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది, అంతే కదా. అంటే ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ చూడండి, సోడియంకి 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 11 ఎలక్ట్రాన్స్లో మనకు ఆక్టెట్ రూల్ అంటే అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్లు ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది. 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా, కానీ దాంతోపాటు ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది. ఈ ఎలక్ట్రాను దీనివల్ల అన్స్టెబిలిటీ వస్తుంది. ఈ అన్స్టెబిలిటీ వల్ల ఈ ఎలక్ట్రాన్ కోల్పోవాలని చూస్తూ ఉంటుంది సోడియం. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ కోల్పోతుంది అంటే అది ఏమవుతుంది, అది రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ సోడియం అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. ఇక్కడ జింక్ కూడా అలాగేనండి, జింక్ కూడా రెడ్యూసింగ్ ఏజెంట్, కోక్ కూడా రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండి. ఇవి ఎలక్ట్రాన్ని కోల్పోవాలని చూస్తాయి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మళ్ళీ క్లోరిన్ సెకండ్ ఆప్షన్ చూడండి, క్లోరిన్ చూసినట్లయితే ఇది ఒక హాలోజన్, క్లోరిన్ ఒక హాలోజన్ కదండి. ఇది ఒక హాలోజన్ అంటే దీని యొక్క క్లోరిన్ అంటాం కదండి, 17 ఆటమిక్ నెంబర్. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశారనుకుందాం, 2 8 7 అవుతుందండి. అంటే ఇక్కడ అవుటర్ షెల్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటే మనకు స్టేబుల్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. 7 అంటే ఇంకొక ఎలక్ట్రాన్ అయితే అది స్టేబుల్గా అవుతుంది. ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ఇష్టపడితే ద ఎలిమెంట్ విచ్ రిసీవ్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, విచ్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం కదా. అంటే ఇక్కడ హాలోజన్స్ అన్ని కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండి, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సోడియం కానీ పొటాషియం కానీ ఇవన్నీ కూడా రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండి, ఇవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఏ అన్నాడు, అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ కానిది అన్నాడు. ఇది సోడియం రెడ్యూసింగ్ ఏజెంటే, జింకు రెడ్యూసింగ్ ఏజెంట్, కోకు రెడ్యూసింగ్ ఏజెంట్, కానీ మిగిలిపోయిన ఈ క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతుంది. ఎలక్ట్రాన్ని తీసుకునే దాన్ని ఏమంటామండి, మనం ఎలక్ట్రాన్ తీసుకుంటే గెయిన్ చేస్తే అది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది. అంటే ఇక్కడ క్లోరిన్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎం షెల్ ఈజ్ అన్నాడండి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. సింపుల్గా అండి, అవుటర్ షెల్లో లేదా ఏదైనా షెల్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒక ఆటం తీసుకున్నట్లయితే దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది, కేంద్రకం ఉంటుంది, ఎలక్ట్రాన్లు దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే అవి ఇలా ఏ ఆర్బిటాల్లో తిరుగుతున్నాయో దాన్ని షెల్ అంటాం. సింపుల్గా కేంద్రకం నుంచి ఇలా సర్కిల్స్ తీసుకున్నాం అనుకుందాం, దగ్గరగా ఉన్నదాన్ని కే షెల్, ఫస్ట్ దాన్ని కే అంటాం, ఎల్ అంటాం, ఎం అంటాం, ఎన్ అంటాం, ఇలా రిప్రజెంట్ చేస్తామండి. అంటే ఇప్పుడు ఈ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మ్యాక్సిమం అనేది ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్. అంటే కేనో కానీ ఇలా చూసినప్పుడు ఏ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మ్యాక్సిమం, ఎన్ని ఎలక్ట్రాన్స్ని మనం అకామిడేట్ చేయొచ్చు మ్యాక్సిమం అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఓకేనండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు షెల్ తీసుకున్నట్లయితే కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ ఇలా తీసుకోవచ్చు. ఒకవేళ ఎన్ వాల్యూ అంటారండి, అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ప్రధాన క్వాంటం సంఖ్య అంటాం. ఎన్ వాల్యూ అనేది కే షెల్లో 1 ఉంటుందండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్, ఎల్ అయితే 2కి ఈక్వల్, ఎం అయితే 3కి ఈక్వల్, ఎన్ అయితే
4కి ఈక్వల్ అండి. ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, KLMN ఇలా. అయితే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ షెల్ అనేది ఫార్ములా ఏంటంటే 2n² అండి. 2n² ఇలా రిప్రజెంట్ చేయొచ్చండి. 2n² అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఫస్ట్ షెల్లో K షెల్లో 2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి K షెల్లో. అదే L షెల్ తీసుకున్నాం అనుకుందాం, 2 × 2² అండి. 2² అంటే 4 × 2 8 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి మ్యాక్సిమం. N షెల్ తీసుకున్నారనుకుందాం, 2 × 3² అంటే 9 × 2 18 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం అకామిడేట్ చేయగలుగుతాం. అదే 4 షెల్ తీసుకున్నాం, 2 × 4² 4² 16 × 2 32 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం అకామిడేట్ చేయగలుగుతాం. ఎందులో అండి? N షెల్లో. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు K షెల్లో 2 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఉండగలుగుతాయి, L షెల్లో 8 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం, M షెల్లో మ్యాక్సిమం 18 ఎలక్ట్రాన్స్, N షెల్లో మ్యాక్సిమం 32 ఎలక్ట్రాన్స్. అంటే ఎలా వచ్చింది మనకు? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 2n². N వాల్యూ అనేది K దగ్గర నుంచి తీసుకోవాలండి. Kకి 1 అవుతుంది, Lకి 2 అవుతుంది, Mకి 3 అవుతుంది, Nకి 4 అవుతూ ఉంటుంది. ఓకే, ఇలా చూసుకోండి, మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేట్ అనేది తెలుస్తూ ఉంటుందండి. అండ్ ఇక్కడ M షెల్ అడిగాడు కదా, M షెల్ అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? 18 ఎలక్ట్రాన్స్, మ్యాక్సిమం 18 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయగలుగుతాం. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? C. ఓకే, థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఏ బాడీ ఈజ్ 1500 joules and its mass is 15 kg. Find the height from the ground at which the body exists అన్నాడండి. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అండి? 1500 joules. 1500 joules. మాస్ ఎంత ఇచ్చాడండి? 15 kg. G వాల్యూ 10 తీసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. హైట్ అడిగాడండి మనకు, అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 10 టైమ్స్ పోతుంది. హైట్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ అవుతుందండి. హైట్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. ఫైండ్ ద హైట్ అన్నాడు ఫ్రమ్ ద గ్రౌండ్, భూమి నుంచి ఎత్తును కనుక్కోవడం. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? 10 మీటర్స్ అవుతుందండి. 10 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అయోనైజేషన్ ఎనర్జీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ క్వశ్చన్ అనేది అయోనైజేషన్ ఎనర్జీకి సంబంధించిందండి. అంటే మనకు అయోనైజేషన్ ఎనర్జీ అంటే తెలియాలండి. ఫస్ట్ థింగ్, అయోనైజేషన్ ఎనర్జీ మనం ఇంతకుముందు చూసామండి. ఒక ఆటం తీసుకున్నట్లయితే మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుందని తెలిసాం. అంటే మనం ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని బయటికి లాగాలి అనుకున్నాం, మనం పుల్ చేయాలి అనుకున్నాం. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ని మనం పుల్ చేయాలి, బయటికి తీసేయాలి. దానికోసం మనం ఎంత ఎనర్జీ అయితే కన్జ్యూమ్ చేస్తామో, లేదా ఎంత ఎనర్జీ అయితే అవసరం ఉంటుందో దాన్నే అయోనైజేషన్ ఎనర్జీ అంటారండి. ఓకేనండి, అర్థమైందండి? అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటండి? ఒక ఎలక్ట్రాన్ని తీసివేయాలి అంటే ఒక న్యూట్రల్ ఆటం నుంచి మనం ఎలక్ట్రాన్ని బయటికి తీయాలి అంటే ఎంత ఎనర్జీ అయితే కన్జ్యూమ్ అవుతుందో దాన్నే అయోనైజేషన్ ఎనర్జీ అంటారండి. దాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కొలుస్తారండి. అంటే అయోనైజేషన్ ఎందులో కొలుస్తారండి? ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కొలుస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు మీనింగ్ ఏంటి? ఇక్కడ నైట్రోజన్ యొక్క అయోనైజేషన్ ఎనర్జీ అనేది ఆక్సిజన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుందని వాడే చెప్పాడు, కానీ ఎందుకు ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. ఓకేనండి, అంటే నైట్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ని తీసేయాలంటే మనకు ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది, కానీ ఆక్సిజన్ కంటే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నైట్రోజన్ యొక్క ఆటమిక్ నెంబర్ ఎంత అండి? 7. ఆక్సిజన్ యొక్క ఆటమిక్ నెంబర్ 8. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నైట్రోజన్ యొక్క ఆటమిక్ నెంబర్ 7 అయినట్లే దీన్ని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇలా రాసుకోవచ్చండి. అంటే 1s 2s2 ఇలా రాస్తాం కదండి. ఇందులో ఫస్ట్ మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో చూసామనుకోండి, 1s 2s2 అంటాం కదా, 1s 2s2 2p 3 అంటాం కదండి. అంటే ఇక్కడ లాస్ట్ చూసామనుకోండి, పీ షెల్.
ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి. ఓకే, కానీ ఇందులోకి వచ్చేసరికి మనం పెద్దగా తీసుకుందామండి. ఇక్కడ చూసుకుందాం, నైట్రోజన్ చూసుకుందాం అనుకోండి. మనకు ఫస్ట్ షెల్ 1s 2s ఇలా తీసుకున్నట్లయితే థర్డ్ పీ షెల్ ఉంది కదండి. పీ షెల్లో ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాను ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. ఇలా ఉంటుందండి. అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ 1s2లో, 2 ఎలక్ట్రాన్స్ 2s2లో, 3 ఎలక్ట్రాన్స్ పీ షెల్లో ఉంటాయి. టోటల్ ఎన్ని అండి? 4 + 3 7 అయింది. అంటే ఇది నైట్రోజన్ యొక్క అండి, నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఇది ఆల్మోస్ట్ చూడండి, మనకు ఇందులో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో 3 ఎలక్ట్రాన్స్ అంటే హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అంటాం. మనకు హాఫ్ ఫిల్డ్ అంటే సగం నిండిన ఆర్బిటాల్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంటాయండి. వాటి నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే మనం ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేయాలంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ నైట్రోజన్లో తీసినట్లయితే హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివలన దీన్ని తీసేయాలి అంటే ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ అయితే ఏమవుతుందండి, ఇది నైట్రోజన్ కదండి. ఇప్పుడు ఆక్సిజన్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ అంటే మళ్ళీ ఇవి హాఫ్ ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫిల్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ తీసేయడం ఈజీ అవుతుంది కొంచెం. అంటే లాస్ట్లో అయనైజేషన్ ఎనర్జీ అనేది ఈ ఎలక్ట్రాన్ ఈ హాఫ్ ఫిల్ అయితేనే స్టేబుల్ కదండి. ఈ ఎలక్ట్రాన్ తీసేయడం అనేది కొంచెం ఈజీగా అవుతుంది. అంటే ఎనర్జీ అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ద నైట్రోజన్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఆక్సిజన్. ఎందుకు? మనకు ఎడిషనల్ స్టెబిలిటీ ఆఫ్ ఫీల్డ్ పీ ఆర్బిటాల్స్ వల్ల మనకు నైట్రోజన్కి హయ్యర్ స్టెబిలిటీ వస్తుందండి, హయ్యర్ అయనైజేషన్ ఎనర్జీ అవసరం ఉంటుంది. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటండి? సింపుల్గా ఎలక్ట్రాన్ తీసేయాలంటే మనం ఎంత ఎనర్జీ అయితే కన్జ్యూమ్ చేస్తున్నామో దాన్ని అయోనైజేషన్ ఎనర్జీ అంటారు. ఇక్కడ అయోనైజేషన్ ఎనర్జీని మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మెజర్ చేస్తాము. నైట్రోజన్లో హాఫ్ ఫీల్డ్ పీ ఆర్బిటాల్స్ ఉండడం వల్ల దాని యొక్క అయనైజేషన్ ఎనర్జీ అనేది ఆక్సిజన్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్ రీజన్ అండి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A circular mirror and a thin circular lens each has a focal length of -20 centimeters అన్నాడండి. అంటే ఇక్కడ సింబల్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఈ లెన్సెస్లో సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్ దిస్ కంటెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ లైక్లీ టు బి ట్రూ అన్నాడండి. అంటే ఇక్కడ ఒక దర్పణం వృత్తాకార కావచ్చు, కటకం వృత్తాకార కటకం అనుకోవచ్చు. అంటే ఈ రెండిట్లలో కూడా మనకు ఫోకల్ లెంత్ ఇచ్చాడండి, నాభ్యంతరం ఇచ్చాడు. ఎంత? -20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే ఇందులో ఏది స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు అంటే అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సైన్ కన్వెన్షను కాన్వెక్స్ అనుకోండి. కాన్వెక్స్ అంటే కుంభాకార, కాన్వెక్స్ లెన్స్ కావచ్చు, కాన్వెక్స్ మిర్రర్ కావచ్చు. సైన్ ఏమవుతుందండి? కాన్వెక్స్కి ఎప్పుడు కూడా మైనస్ ఉంటుందండి. కాన్వెక్స్కి ఎప్పుడు కూడా మైనస్ ఉంటుందండి, నెగిటివ్. నెక్స్ట్ చూడండి, కాన్కేవ్ సారీ అండి, కాన్వెక్స్కి ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుందండి. కాన్వెక్స్కి ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. కాన్కేవ్ అంటే పుటాకార, దీనికి ఎప్పుడు కూడా నెగిటివ్ సింబల్ ఉంటుందండి, నెగిటివ్. కాన్కేవ్కి నెగిటివ్, కాన్వెక్స్కి పాజిటివ్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇచ్చింది ఏంటిది? నెగిటివ్ ఉంది అంటే ఫోకల్ లెంత్ మనకేమై ఉండాలండి? అది కాన్కేవ్ అయి ఉండాలి. అంటే కాన్కేవ్ మిర్రర్ కావచ్చు, కాన్కేవ్ లెన్స్ కావచ్చు. ఇలా తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా ఏమవుతాయండి? రెండింటికి కూడా యొక్క ఫోకల్ లెంత్ ఎంత అండి? -20 సెంటీమీటర్స్. మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ రెండు కూడా ఏమవుతాయండి? కాన్కేవ్ అవుతాయండి, పుటాకార అవుతాయి. ఒకటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుండాల్సింది ఏంటంటే ఇక్కడ కాన్వెక్స్కి పాజిటివ్ ఫోకల్ లెంత్ పాజిటివ్గా ఉంటుంది, కాన్కేవ్కి ఫోకల్ లెంత్ మైనస్ నెగిటివ్లో ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మాస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ అన్నాడండి. ఎర్త్ యొక్క మాస్ అడిగాడండి సింపుల్గా. వెరీ వెరీ జస్ట్ ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 6 × 10⁻24 అనేది ఎర్త్ యొక్క మాస్ అండి. 6 × 10⁻24 kg. ఓకే, ఇది ఎర్త్ యొక్క మాస్. ఆన్సర్ 4th ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
వాట్ ఈజ్ ర్యాన్సిడిటీ అన్నాడండి. ర్యాన్సిడిటీ అంటే ఏమిటి? మనకు ర్యాన్సిడిటీ అనేది దేనికి సంబంధించింది అసలుకి? ఆయిల్స్ నూనెలను ఎక్కువ కాలం నిల్వ ఉంచామనుకుందాం. మనకు ఆ ఆయిల్ కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, ఫౌల్ స్మెల్ అంటాం. ఓకేనండి, మీరు ఆయిల్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచితే మనకు ఆయిల్తో వండిన పదార్థాలు కావచ్చు లేదా ఆయిల్ కావచ్చు, మనకు ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. దాన్నే ర్యాన్సిడిటీ అంటారండి. ఓకేనా? ర్యాన్సిడిటీ అంటే ఫౌల్ స్మెల్ రావడం. ఎందుకు వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు ఆయిల్ ఈజ్ నథింగ్ బట్ లాంగ్ చైన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. లాంగ్ చైన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, పొడవైన కర్బన చైన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ మనం ఆయిల్స్ అంటాం. ఈ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఆక్సిజన్ తోటి బయట ఎన్వైరన్మెంట్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ చెందినప్పుడు మనకు ర్యాన్సిడిటీ వస్తుందండి. ర్యాన్సిడిటీ అంటే ఫౌల్ స్మెల్ వస్తుంది. దీన్నే డిగ్రేడేషన్ ఆఫ్ ఆయిల్ అని కూడా అనొచ్చండి. ర్యాన్సిడిటీ, ఫౌల్ స్మెల్. ఓకేనండి, అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అండి అవుతుందండి. ఓకేనా? సింపుల్ అండి. ఆయిల్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచామనుకోండి, ఆయిల్లో ఉన్న కర్బన చైన్లు అంటే లాంగ్ చైన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాటీ ఆమ్లాలు ఆక్సిజన్తో చర్య నొంది మనకు ఒక రకమైన చెడు వాసనని ఇస్తాయి. దాన్ని ర్యాన్సిడిటీ అంటారు. ఫౌల్ స్మెల్ని ఇస్తాయి, ర్యాన్సిడిటీ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టూత్ డెకాయ్ స్టార్ట్స్ వెన్ ద pH ఆఫ్ ద మౌత్ ఈజ్ లోయర్ దాన్ అన్నాడండి. pH ఆఫ్ ద మౌత్ ఎంతకంటే తక్కువ అయితే టూత్ డెకాయ్, దంతక్షయం స్టార్ట్ అవుతుంది అన్నాడండి. అబ్జర్వ్ చేయండి, మనం డైలీ ఎన్నో రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం. ఆ ఫుడ్స్లో ఉన్న షుగర్స్ కావచ్చు, ఫుడ్ పార్టికల్స్లో షుగర్ ఉండొచ్చు, స్టార్చ్ ఉండొచ్చు. ఇలా ఫుడ్ పార్టికల్స్ ఎప్పుడైనా మనకు టూత్కి ఇలా అతుక్కున్నాయి అనుకుందాం. ఇది టూత్ అనుకుంటే ఇవి ఫుడ్ పార్టికల్స్. ఈ ఫుడ్ పార్టికల్స్ అయితే ఇందులో స్టార్చ్ ఉండొచ్చు, అంటే పిండి పదార్థాలు ఉండొచ్చు, లేదా షుగర్స్, గ్లూకోజ్ లాంటివి ఏమైనా ఉండొచ్చు. చాక్లెట్స్ కానీ టీ కానీ ఎక్కువ తిన్నాం అనుకుందాం. ఇలా ఏమవుతుందండి, ఇక్కడ మనకు ఫుడ్ పార్టికల్స్, షుగర్స్ ఇక్కడ అతుక్కుని ఉంటాయి. అంటే ఈ స్టార్చ్ కానీ షుగర్స్ కానీ మన మౌత్లో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, మౌత్లో ఉన్న బ్యాక్టీరియా కన్వర్ట్స్ ఈ ఫుడ్ పార్టికల్స్ని యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుందండి. ఇట్ కన్వర్ట్స్ ఈ స్టార్చ్ని, షుగర్స్ని యాసిడ్స్ లాగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఫుడ్లో ఉన్న ఈ స్టార్చ్, షుగర్స్ని బ్యాక్టీరియా యాసిడ్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అక్కడ ఏమవుతుంది, యాసిడిక్ ఎన్వైరన్మెంట్, అంటే pH తగ్గిపోతూ ఉంటుంది. pH తగ్గడం వలన ఇక్కడ pH ఎప్పుడైతే స్లోగా ఎసిడిక్ అయిపోయి లెస్ దాన్ 5.5 అయిందనుకోండి, అప్పుడు మనకు టీత్ పైన, పండ్ల పైన నల్లటి మచ్చల్లాగా వస్తాయి. దాన్నే మనం టూత్ డెకాయ్ అంటాం, దంతక్షయం అంటాం. అంటే మనకు pH లెస్ దాన్ 5.5 కంటే తగ్గితే ఎసిడిక్ ఎన్వైరన్మెంట్ వస్తూ ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, 5.5 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్స్ ఎట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడండి. అంటే అన్ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తే ఈక్వల్ టైంలో అన్నాడు. దాన్ని ఏమంటాం? అసమ దూరాలని ఒకే సమయంలో పూర్తి చేస్తే దాన్ని ఏమంటారు అండి? ఇది క్వశ్చన్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే క్వశ్చన్ మీనింగ్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఒక 1 అవర్లో అనుకుందాం. 1 అవర్, ప్రతి అవర్కి ఎంత స్పీడ్తో వెళ్తుందని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 20తో స్టార్ట్ అయింది, సెకండ్ అవర్లో 30కి వెళ్ళింది అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ అవర్ తర్వాతకి మళ్ళీ స్పీడ్ అనేది 50 km/h వెళ్ళింది అనుకుందాం. థర్డ్ అవర్లో 90 వెళ్ళింది అనుకుందాం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదంతా కూడా kmph స్పీడ్ అండి, kmph. ఇలా అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ అవర్లో ఎంత డిఫరెన్స్ అండి? 10 km స్పీడ్తో వెళ్ళింది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేసరికి 20 అవుతుందండి. ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుందండి?
40 అవుతుంది. అంటే ఈక్వల్ టైంలో ఒక 1 అవర్లో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అవర్లో మనకు ఎంత పెరిగిందండి? ఈక్వల్గా లేదు కదండి, డిఫరెంట్గా ఉంది. దాన్నే మనం నాన్ యూనిఫామ్ మోషన్ అంటారండి. నాన్ యూనిఫామ్ మోషన్ అంటారు. ఓకే, అంటే ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తే దాన్ని మనం ఈ యూనిఫామ్ మోషన్ అంటాం. అలా కాకుండా ఈక్వల్ టైంలో అన్ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తే దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటారండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? నాన్ యూనిఫామ్ మోషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రొడ్యూసెస్ త్రూ మల్టిపుల్ ఫిజన్ అన్నాడండి. మల్టిపుల్ ఫిజన్ ఇది సెక్సువల్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. అలా తీసుకున్నప్పుడు ఇవి ఎసెక్సువల్ రిప్రొడక్షన్ సంబంధించి అండి. క్వశ్చన్స్లో మనకు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, స్పైరోగైరా ఇచ్చాడు, ప్లనేరియా ఇచ్చాడు, ప్లాస్మోడియం ఇచ్చాడు, హైడ్రా ఇచ్చాడండి. ఇవన్నీ కూడా ఎక్సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా, అంటే అలైంగిక పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతాయండి. ఇవి స్పైరోగైరా కావచ్చు, ప్లానేరియా కావచ్చు, ప్లాస్మోడియం కావచ్చు, హైడ్రా కావచ్చు. ఈ స్పైరోగైరా అంటే ఏం నథింగ్ బట్ అండి, మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కాకపోతే దాని పేరు స్పైరోగైరా అని తెలియదు మనకు. మీరు ఏదైనా కొలంలో అది వాటర్ బాడీ వాటర్ ఎక్కువగా ఎక్కడైతే నిల్వ ఉంటాయో ఆ ప్లేస్లో అబ్జర్వ్ చేయండి, మీకు గ్రీన్ కలర్లో ఒక గట్టి లేయర్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే గ్రీన్ కలర్లో ఒక పాచ్ లాగా ఏర్పడుతుంది, దాన్నే స్పైరోగైరా అంటారండి. అంటే వాటర్ ఎక్కువగా ఎక్కడ స్టోరేజ్ అయి ఉంటుందో అక్కడ గ్రీన్ కలర్లో పాచు లాగా ఏర్పడుతూ ఉంటుంది, దాన్నే మనం స్పైరోగైరా అంటాం. ఓకేనండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్పైరోగైరాలో ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతూ ఉంటుందండి. అంటే ముక్కలగుట తార, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఎసెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని మల్టిపుల్ ఫ్రాగ్మెంటేషన్ కావచ్చు. అదేవిధంగా స్పైరోగైరాలో ఫ్యూజన్ ద్వారా కూడా జరుగుతుందండి. ఫ్యూజన్, సంయోగం ద్వారా కూడా సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. సంయోగం, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా స్పైరోగైరాలో జరుగుతుందండి. ఈ ప్లనేరియా అనేది దీంట్లో పునరుత్పత్తి ద్వారా రిప్రొడక్షన్ జరుపుకుంటుందండి. ప్లనేరియా రీజనరేషన్ అంటారండి. రీజనరేషన్, పునరుత్పత్తి అంటాం. ఓకే, ప్లాస్మోడియం తీసుకున్నారనుకుందాం. ప్లాస్మోడియంలో మల్టిపుల్ ఫిజన్ అంటామండి. మల్టిపుల్ ఫిజన్, బహుళ విచ్ఛత్తి ద్వారా విభజన చెందుతూ ఉంటుంది. అదేవిధంగా హైడ్రాలో తీసుకున్నారట్లయితే బడ్డింగ్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీన్నే మనం ఇమేజెస్ చూద్దామండి. యాక్చువల్ ఇమేజెస్ ఎలా ఉంటాయో అది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇమేజెస్లో ఇక్కడ మీకు చెప్పాము స్పైరోగైరా ఎలా ఉంటుందంటే, ఏదైనా కొలంలో కానీ వాటర్ బాడీలో కానీ ఎక్కువ కాలం వాటర్ నిల్వ ఉన్నప్పుడు మనకు ఒక గ్రీన్ కలర్లో థిక్ లేయర్ ఏర్పడుతూ ఉంటుంది, దాన్నే మనం స్పైరోగైరా అంటాం. ఓకే, ఈ స్పైరోగైరాని మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుందండి. అంటే దానిలో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయి. క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉండడం వల్లనే అది గ్రీన్ కలర్లో ఉంటుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామనుకుందాం, ఫ్రాగ్మెంట్స్గా చేసామనుకుందాం, అప్పుడు అది మళ్ళీ కొత్త ఆర్గానిజం, అది అంటే కొత్తగా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఎన్ని ముక్కలు చేస్తే అంత డెవలప్ అవుతూ ఉంటుంది. దీన్నే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా అంటామండి. ఈ ఫస్ట్ 2 ఇమేజెస్ ఏంటండి, ఈ రెండు కూడా ఫ్రాగ్మెంటేషన్ సంబంధించినవి అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్లనేరియా అండి. ఈ ప్లనేరియా పునరుత్పత్తి ద్వారా చూడండి, ఇది ఒక ఆర్గానిజం, సింపుల్గా ఉన్న ఈ ప్లనేరియా ఆర్గానిజంని మీరు చిన్న 3 పార్ట్స్గా డివైడ్ చేశారండి. అంటే కట్ చేశారు. కట్ చేసినప్పుడు దీనికి హెడ్ నుంచి మళ్ళీ ఈ పార్ట్ మొత్తం కూడా డెవలప్ అయింది. దీనికి తల ప్లస్ తోక రెండు కూడా డెవలప్ అయ్యాయి. అంటే హెడ్ టెయిల్ డెవలప్ అయ్యి దీనికి మధ్య భాగానికి, దీనికి హెడ్ డెవలప్ అయింది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక ప్లనేరియాని మీరు 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే పైన ఉన్న తలకు మొత్తం కూడా మళ్ళీ రిజనరేట్ అయిపోయింది. మధ్యలో ఉన్న ఈ పార్ట్కి హెడ్ వచ్చింది, టెయిల్ వచ్చింది, అంటే రిజనరేట్ అయింది. నెక్స్ట్ దీనికి టెయిల్కి హెడ్ వచ్చేసింది. అంటే టోటల్గా ఏంటంటే మీనింగ్ ఏంటి, ప్లనేరియాలో రిజనరేషన్ ద్వారా రిప్రొడక్షన్ జరుపుకుంటుందండి. దీన్ని ఫ్రాగ్మెంటేషన్ కూడా అనొచ్చు. ఫ్రాగ్మెంటేషన్ ద్వారా రిజనరేషన్ జరుపుతూ ఉంటుంది. ఇది ప్లాస్మోడియం అండి. ప్లాస్మోడియం మనకి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే, ప్లాస్మోడియం కలిగించే వ్యాధి ఏంటంటే మలేరియా. అంటే మలేరియా కలుగజేసే జీవి
ప్లాస్మోడియం వైవాక్స్ కావచ్చు, ప్లాస్మోడియం ఫాల్సిఫారం, ఇలా చాలా ఉంటాయండి. అయితే మనం సింపుల్గా ప్లాస్మోడియం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ప్లాస్మోడియం అనేది ఒక కణం ఉందనుకుందాం, హ్యూమన్ బాడీలో ఒక సెల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాతకి వెళ్ళిన తర్వాతకి అది మల్టిపుల్ విజన్స్, అంటే ఎక్కువ సార్లు విభజన చెందుతూ ఉంటుంది. ఇలా విభజన చెంది ఎక్కువ సెల్స్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సెల్స్ అన్ని కూడా సెల్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి రిలీజ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ప్లాస్మోడియంలో మల్టిపుల్ ఫిజన్ ద్వారా రిప్రొడక్షన్ జరుగుతూ ఉంటుందండి. అదే హైడ్రా చూసారనుకుందాం, ఇది హైడ్రా. ఈ హైడ్రాలో బడ్డింగ్ ద్వారా, అంటే ఇక్కడ ఉన్న హైడ్రాకు చిన్న నొక్కులాగా బడ్ డెవలప్ అవుతుంది. ఈ బడ్ అనేది పూర్తిగా డెవలప్ అయిన తర్వాతకి మదర్ పేరెంట్ బాడీ నుంచి సపరేట్ అయిపోయి ఇండిపెండెంట్గా జీవించగలుగుతుంది. దీన్ని బడ్డింగ్ ప్రాసెస్ అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్ఆర్బిలో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్లో ఇది ఒకటండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ బాడీ ఈజ్ మేడ్ ఫ్రమ్ 2 layers ఆఫ్ ది సెల్స్ అన్నాడండి. అంటే ఇక్కడ బయాలజీకి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. బయాలజీలో మనకు 2 types ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయండి. అంటే ఒకటి డిప్లోబ్లాస్టిక్ అంటాం, డిప్లోబ్లాస్టిక్ లేదా ట్రిప్లోబ్లాస్టిక్ అంటారండి. ట్రిప్లోబ్లాస్టిక్ అంటాం. అంటే 3 layers ఉంటే అది ట్రిప్లోబ్లాస్టిక్, త్రిస్తరిత అంటారు. ఇక్కడ ద్విస్తరిత అంటారు. ఓకే, ద్విస్తరిత 2 layers ఉంటాయి, 2 layers ఉంటాయి, 2 layers. ఇక్కడైతే 3 layers, మనకు బాడీలో 3 layers ఉంటాయి. ఇలా చూసామనుకుందాం, బాడీని మొత్తం కూడా ఇలా కట్ చేస్తే మీకు ఇక్కడ 2 layers లాగా ఇలా వస్తుంది, ప్లస్ ఇక్కడ ఇలా వస్తుందండి. ఇలా ఉంటే అది 3 layers. కాకుండా డిప్లోబ్లాస్టిక్లో బాడీని కట్ చేస్తే ఇలా వస్తుందండి సింపుల్గా, అంటే 2 layers మాత్రమే ఉంటాయి. దీన్ని డిప్లోబ్లాస్టిక్, దీన్ని ట్రిప్లోబ్లాస్టిక్ అంటాం. అంటే ఎవల్యూషన్లో ఎనిమల్స్ చూసినాం అనుకోండి, డిప్లోబ్లాస్టిక్ సంబంధించి ఎగ్జాంపుల్గా ఏమేమి తీసుకోవచ్చు అంటే టీనోఫోరా అంటారండి. దీన్ని ఇక్కడ రాసుకుందామండి. డిప్లోబ్లాస్టిక్కి ఎగ్జాంపుల్లో టీనోఫోరా, సి అంటారండి ముందర, టీనోఫోరా ఒకటి, నీడేరియా ఒకటి. నీడేరియా అంటే హైడ్రా కావచ్చు, వీటన్నిటిలో కూడా డిప్లోబ్లాస్టిక్ అండి. ఓకే, ఇందులో ఏమేమి వస్తాయంటే చూడండి, టీనోఫోరా, నిడేరియా అంటే ఇది సపరేట్ క్లాసులు అండి. నిడేరియాలో మనకు హైడ్రా వస్తుంది, హైడ్రా, జెల్లీ ఫిషెస్ వస్తాయి, జెల్లీ ఫిషెస్, అదేవిధంగా సీ ఎనిమోన్, మనకు చెప్పు ఆకారంలో ఉంటుంది ఇది, సీ ఎనిమోన్. ఇవి కూడా మనకు నిడేరియాలో వస్తాయండి. అంటే ఇక్కడ హైడ్రా, జెల్లీ ఫిష్, సీ ఎనిమోన్ ఇవన్నీ కూడా ఏంటండి, వీటి డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అంటాం. డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అంటాం. వీటిల్లో 2 layers ఆఫ్ సెల్స్ ఉంటాయండి. 2 layers ఉంటాయి. అదే ఇక్కడ ప్లాటీ హెల్మెంతిస్ వెళ్ళామనుకుందాం. ప్లాటీ హెల్మెంతిస్ అంటే టేప్ వామ్స్ ఇలా ఉంటాయి కదండి, అవన్నీ కూడా ప్లాటీ హెల్మెంతిస్ బయాలజీలో ఉంటుందండి. ఇవన్నీ కూడా ప్లాటీ హెల్మెంతిస్ కావచ్చు, ఆర్థ్రోపోడా కావచ్చు, మొలస్కా కావచ్చు, ఇలా చాలా మొత్తం కూడా ప్లాటీ హెల్మెంతిస్ నుంచి మ్యామల్స్ వరకు, క్షీరదాల వరకు మొత్తం కూడా ఇవన్నీ కూడా ట్రిప్లోబ్లాస్టిక్ అండి. ట్రిప్లోబ్లాస్టిక్. దీంట్లో 3 layers ఆఫ్ సెల్స్ ఉంటాయి. 3 layers ఆఫ్ సెల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇచ్చింది లివర్ ఫ్లూక్ అనేది మనకు ప్లాటీ హెల్మెంతిస్ అండి. దీంట్లో 3 layers ఆఫ్ సెల్స్ ఉంటాయి. టేప్ వామ్ అనేది కూడా ప్లాటీ హెల్మెంతిస్, దీంట్లో కూడా 3 layers ఆఫ్ సెల్స్ ఉంటాయి. ప్లనేరియా అనేది ఇందులో 3 layers ఆఫ్ సెల్స్ ఉంటాయండి. కానీ హైడ్రా ఉంది కదండి, హైడ్రాలో 2 layers ఆఫ్ సెల్స్ ఉంటాయండి. 2 layers ఉంటాయి. ఇందులో అబ్జర్వ్ చేయండి, హైడ్రా బిలాంగ్స్ టు ద నిడేరియా ఆర్ టినోఫోరా. ఈ రెండిట్లో మాత్రమే డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అంటామండి. అంటే ఈ బాడీలో 2 layers ఉంటాయి, 2 layers ఉంటాయి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, హైడ్రా అవుతుందండి, హైడ్రా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ ఇన్ విచ్ కేస్ ఏ పర్సన్ విల్ హ్యావ్ ద మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడండి. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు అత్యధికంగా ఉంటుంది, గరిష్టంగా ఉంటుంది అనేది క్వశ్చన్ అండి ఇక్కడ. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ కదండి.
అంటే దేని మీద డిపెండ్ అవుతుందండి? మాస్ వేరీ అవుతూ అవుతుంది, కానీ హైట్ మెయిన్గా హైట్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హైట్. ఓకే, హైట్ మీద డిపెండ్ అవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఏ కేసులో హైట్ ఎక్కువగా ఉంటుంది? ఒక పర్సన్ గ్రౌండ్ మీద కూర్చున్నప్పుడు హైట్ తక్కువగా ఉంటుంది, చైర్ మీద కూర్చున్నప్పుడు అంటే కొంచెం హైట్ పెరుగుతుంది, సిట్టింగ్ ఆన్ ద రూఫ్ ఇంకా హైట్ ఎక్కువగా ఉన్నట్టే, సిట్టింగ్ ఆన్ ద టేబుల్, ఈ మూడిట్లలో హైట్ దేనికి ఎక్కువగా ఉంటుందంటే రూఫ్కి ఎక్కువగా ఉంటుందండి. అంటే ఇంటి పై కప్పు మీద నిలిచినప్పుడు ఎక్కువ హైట్ ఉన్నట్టు కదా. ఓకేనా, మీరు ఒక టేబుల్ మించి పడితే ఎక్కువ దెబ్బ తాకదు. అలా కాకుండా ఒక రూఫ్ మించి, ఒక టెర్రస్ మించి పడ్డారనుకోండి, మీకు ఎక్కువ హైట్ నుంచి పడ్డారు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ చేంజ్ అవుతుంది, కాబట్టి మీకు ఎక్కువ ఇంజురీ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? సిట్టింగ్ ఆన్ ద రూఫ్ అనేది ఇక్కడ దీనికి హైట్ ఎక్కువగా ఉండడం వల్ల పొటెన్షియల్ ఎనర్జీ కూడా గరిష్టంగా ఉంటుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫిలమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ టేక్స్ 0.75 amperes current in a minute. Find the quantum of electric charge flowing through the current అన్నాడండి. అంటే ఇక్కడ ఏం అడిగాడండి? మనకు కరెంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఛార్జ్ని కనుక్కోమన్నాడండి. అంటే మనకు కరెంట్ ఈజ్ నథింగ్ బట్ Q/T అండి. అంటే Q/T ఛార్జ్ పై టైం, కాలం అనుకోవచ్చు, ఆవేశం బై కాలం అనుకోవచ్చు. అలా తీసుకున్నట్లయితే కరెంటు మనకి ఇక్కడ క్యూని ఇలా రాసుకోవచ్చు అండి. క్యూని I/T అని రాసుకోవచ్చు. ఇక్కడ కరెంట్ ఎంత అండి? 0.75 amperes అండి. 0.75 amperes ఇంటూ మినిట్, 1 minute కదండి, 60 seconds అవుతుందండి. 1 minute అంటే 60 seconds అవుతుంది. దీన్ని 0.75ని 3/4 రాసుకోవచ్చు కదండి. 3/4 ఇంటూ 60 రాసుకున్నారు అనుకుందాం. అప్పుడు 4, 15 times 15 into 3 45 కులూమ్స్ అవుతుందండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఛార్జ్ని కులూమ్స్లో మెజర్ చేస్తాం. ఆన్సర్ ఏమవుతుందండి? 45 కులూమ్స్ అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒకటే ఫార్ములా అండి, Q is equal to I/T. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 1 ఆర్ నోన్ యాజ్ అన్నాడండి. గ్రూప్ 1 ఎలిమెంట్స్ మనం ఏమంటామని అడిగాడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఎగ్జామ్లో ఎక్కువ అడిగేయండి, ఇంపార్టెంట్వి. గ్రూప్ 1 ఎలిమెంట్స్ మనం ఆల్కలీ మెటల్స్ అంటాం, ఆల్కలీ మెటల్స్. గ్రూప్ 2ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటాం, ఆల్కలీ ఎర్త్ మెటల్స్. అదేవిధంగా గ్రూప్ 3 నుంచి 12 వరకు ఉన్న ఎలిమెంట్స్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం, పరివర్తన మూలకాలు అంటాం, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం, పరివర్తన మూలకాలు అంటాం. అదేవిధంగా 13 నుంచి 13th గ్రూప్ ఉంది కదండి, 13th గ్రూప్ అంటే బోరాన్ ఫ్యామిలీ, బోరాన్ కుటుంబం, బోరాన్ ఫ్యామిలీ అంటామండి. అదేవిధంగా 14th గ్రూప్ని మనం కార్బన్ ఫ్యామిలీ అంటాం, కార్బన్ ఫ్యామిలీ. 15th గ్రూప్ని నైట్రోజన్ ఫ్యామిలీ అంటాం, నైట్రోజన్ ఫ్యామిలీ. 16th గ్రూప్ని మనం చాల్కోజెన్స్ అంటారండి, ఆక్సిజన్ ఫ్యామిలీ లేదా చాల్కోజెన్స్ అంటాం. దీన్నే ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా అనొచ్చు, ఆక్సిజన్ ఫ్యామిలీ. 17th గ్రూప్ని మనం హాలోజన్స్ అంటాం, హాలోజన్స్. 18th గ్రూప్ని మనం నోబుల్ గ్యాసెస్, ఇనర్ట్ గ్యాసెస్ అంటామండి, నోబుల్ గ్యాసెస్, ఇనర్ట్ గ్యాసెస్ అంటారు, జడవాయువులు అంటారు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హాలోజన్స్ 17th గ్రూపు, ఇనర్ట్ గ్యాసెస్ 18th గ్రూపు, బేస్ మెటల్స్ అవి డిఫరెంట్ అండి. ఆల్కలీ మెటల్ మనకు గ్రూప్ 1 ఎలిమెంట్స్ అండి. ఆల్కలీ ఎర్త్ మెటల్ అంటే గ్రూప్ 2 అయ్యేది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? గ్రూప్ 1 ఎలిమెంట్ని మనం ఆల్కలీ మెటల్స్ అంటారండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూ టు టెట్రావాలెన్సీ అండ్ కోవాలెంట్ కెమికల్ బాండ్స్ కార్బన్ షోస్ అన్నాడండి.
అంటే టెట్రావాలెన్సీ ఉండడం వల్ల కావచ్చు, సంయోజనీయ బంధాలు ఏర్పడడం వల్ల కావచ్చు, కార్బన్కి ఎలాంటి లక్షణాలు ఉండొచ్చు అంటే ఇక్కడ అలోట్రోపీ, హైడ్రోకార్బన్, సింగిల్ కోవలెంట్ బాండ్, కాటనేషన్ ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అలోట్రోపీ అంటే ఏదైనా మూలకం 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాల్లో లభ్యమైతే దాన్ని మనం అలోట్రోపీ అంటాం. అంటే 2 ఆర్ మోర్ ఫార్మ్స్లో అవైలబుల్ ఉందనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ చూసామనుకున్నాం, కార్బన్ యొక్క అలోట్రోప్స్ తీసుకున్నట్లయితే గ్రాఫైట్ తీసుకోవచ్చు, డైమండ్ చేసుకోవచ్చు. 2 డిఫరెంట్గా ఉంటాయండి, ప్రాపర్టీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, కార్బను స్మూత్గా ఉంటుంది, బ్రిటిల్గా ఉంటుంది, విత్తినే బ్రేక్ అయిపోతుంది. డైమండ్ అనేది హార్డెస్ట్ ఫామ్ అండి. అంటే ఇక్కడ కార్బన్కి 2 రూపాలు ఉంటుంది. ఒకటి కార్బన్ అనేది గ్రాఫైట్లో ఉండొచ్చు లేదా డైమండ్లో ఉండొచ్చు. అంటే ఈ విధంగా ఏదైనా ఒక మూలకం 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాల్లో లభ్యం అవ్వడాన్ని మనం అలోట్రోపీ అంటారు. ఓకేనా, 2 ఆర్ మోర్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవ్వడాన్ని మనం అలోట్రోపీ అంటారండి. అదేవిధంగా హైడ్రోకార్బన్స్, సింగిల్ కోవలెంట్ బాండ్, కాటనేషన్ ఉండడం. అంటే ఇక్కడ టెట్రావాలెన్సీ లేదా కోవలెంట్ బాండ్ ఉండడం వల్ల కార్బన్ అనేది ఒక లాంగ్ చైన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందండి. అంటే ఒకే మూలకం దాంతో కలుస్తూ ఎక్కువ చైన్స్, ఒక పొడవైన గొలుసులాగా ఏర్పడనే అంటే కార్బను ఈ ప్రాపర్టీ వల్ల, అంటే టెట్రావాలెన్సీ ఉండడం వల్ల ఇలా 4 బంధాలు ఏర్పరచగలుగుతూ ఉంటుంది. మళ్ళీ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయడం వల్ల ఇలా పొడవైన చైన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందండి. అంటే దీన్నే క్యాటనేషన్ అంటారండి. క్యాటనేషన్ అంటే ఏంటండి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. అలోట్రోపీ అంటేనేమో 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాల్లో లభ్యం అవడాన్ని మనం అలోట్రోపీ అంటాం. క్యాటనేషన్ అంటే కార్బను 4 బంధాలు ఏర్పరుస్తూ పొడవైన గొలుసులాగా ఏర్పడడం అనేది క్యాటనేషన్ సంబంధించిందండి. ఓకేనా, అంటే లాంగ్ చైన్స్ లాగా ఫామ్ చేయడం అనేది క్యాటనేషన్ సంబంధించిందండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, టెట్రావాలెన్సీ ఉండడం వల్ల, కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయడం వల్ల కార్బన్ అనేది క్యాటనేషన్ అనే ప్రాపర్టీని చూపిస్తూ ఉంటుంది. ఆన్సర్ ఇక్కడ క్యాటనేషన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ ఈజ్ పర్హాప్స్ ద లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ అనిమల్స్ అన్నాడండి. ఇందులో ఏది లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ అంటే ఎక్కువ అనిమల్స్ ఉండేది అని అడిగాడండి. అంటే అనిమల్ క్లాసిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే మనకు ఒక గ్రూప్ అండి ఆర్థ్రోపోడా అంటాం. అంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి, దాంట్లో క్రస్టేషన్స్ ఉంటాయి, అంటే మనకు క్రాబ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా క్రస్టేషన్స్ కిందకి వస్తాయి. ఆర్థ్రోపోడా గుర్తుపెట్టుకోండి, ఆర్థ్రోపోడాలో దీంట్లో ఎక్కువ ఎనిమల్స్ ఉంటాయండి, లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ ఇందులో ఉంటాయండి. ఇందులో మొత్తం కూడా ఆర్థ్రోపోడాలు ఏముంటాయి, ఆర్థ్రోపోడా అంటే జాయింట్ లెగ్స్. ఆర్థ్రోపోడా అంటే ఏంటండి, జాయింటెడ్ లెగ్స్ ఉండే ఎనిమల్స్ అన్నీ కూడా ఇన్సెక్ట్స్ కావచ్చు, కీటకాలు, క్రస్టేషన్స్ అంటే మనకు క్రాబ్స్ ఇలాంటివి ఉంటాయి కదండి. అదేవిధంగా మిల్లీపిడ్స్, సెంటీపీడ్స్ అంటాం కదా, మిల్లీపిడ్స్. నెక్స్ట్ ఈ స్పైడర్స్ ఉంటాయి కదండి, స్పైడర్స్ కూడా దీంట్లోకి వచ్చేస్తాయండి, ఇన్సెక్ట్స్లోకి వస్తాయి కదండి. అవన్నీ కూడా మనకు ఆర్థ్రోపోడా కిందకి వస్తాయండి. ఆర్థ్రోపోడా అనేది లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ని కలిగి ఉంటుందండి. ఈ అనిలిడా అంటే ఎర్త్వామ్స్ ఇలాంటివి ఉండేయండి. నెమటోడా అంటే మనకు ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అంటారు, దానివల్ల ఆస్కారిస్ అనేది వస్తుందండి. మొలస్కా అంటే ఆల్చిప్పలు దీంట్లో ఉంటాయండి. మనకు ఆర్థ్రోపోడా అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా క్రస్టేషన్స్, మిల్లీపిడ్స్, అవన్నీ కూడా మనకు ఆర్థ్రోపోడా అనేది ఎక్కువ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఆర్థ్రోపోడా. నెక్స్ట్ చూడండి, ఇది ఫిజిక్స్ సంబంధించిన ప్రాబ్లం అండి. ఏ బాల్ థ్రోన్ పర్పెండిక్యులర్లీ అప్వర్డ్స్ కమ్స్ బ్యాక్ టు ద గ్రౌండ్. ఇక్కడ ఆప్షన్లో ఒకసారి చూడండి, బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్, ఇక్కడ ఆప్షన్స్లో ఇది మిస్ అయిపోయిందండి, 61.25 ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ బాల్ థ్రోన్ పర్పెండిక్యులర్లీ టువర్డ్స్ కమ్స్ బ్యాక్ టు ద గ్రౌండ్ ఇన్ 12.5 seconds అన్నాడు. అంటే మీరు ఒక బాల్ని పైకి విసిరేస్తే ఇది ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసిందంట అండి. అంటే పైకి విసిరేసిన బాలు పైకి వెళ్ళి కిందికి వచ్చేసింది. ఎంత టైం పట్టింది టోటల్ జర్నీకి? 12.5 seconds పట్టింది. 12.5 seconds పట్టింది. అయితే ఎంత వెలాసిటీని అతను పైకి విసిరేస్తాడు అనేది క్వశ్చన్ అండి.
అంత వెలాసిటీ తోటి మనం పైకి విసిరేసాం అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టోటల్గా 12.5 సెకండ్స్ జర్నీ పడితే, అంటే టోటల్గా పైకి కిందికి టోటల్ మనకు ఒక జర్నీ తీసుకున్నాం అనుకుందాం, దీంట్లో ఆఫ్ అవుతుంది కదండి, 12.5/2 అవుతుంది, అంటే 6.25 అవుతుందండి. 6.25 సెకండ్స్ పడుతుందండి. ఇక్కడ వెలాసిటీ తీసుకుందాం, మనకు ఇనిషియల్ వెలాసిటీ కావాలనుకుందాం. ఇలా పైనుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఎంత వెలాసిటీ ఉంటుందో ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత వెలాసిటీ తోటి మనం విశ్లేషం అనేది కావాలి, మనకు v ఈజ్ ఈక్వల్ టు కావాలండి. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ రాసుకోవచ్చు అండి. u ప్లస్ ఏటీ 0, u 0 అవుతుంది, ప్లస్ ఏటీ అంటే 10 కదండి మామూలుగా జీ వాల్యూ. టైం ఎంత అండి, 6.25 సెకండ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 62.5 అవుతుందండి. 62.5 అవుతుందండి. ఇది ఇక్కడ ఆన్సర్ కొంచెం మిస్టేక్ ఉందండి, 62.5 ఉండాలి. 62.5 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నాడండి. అంటే ఇక్కడ క్వశ్చన్స్, ఇది కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ సోడియం ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ మెగ్నీషియం. ఇక్కడ మనకు అనుకోవాల్సింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఏ స్టేట్మెంట్ అంటే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి కదా, ఒక స్టేట్మెంట్ తప్పుగా ఉంటుంది. ఇది మొత్తం కూడా అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఇచ్చాడండి. ఒకటే చూడండి, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి మీనింగ్. మనకు ఈ క్వశ్చన్ని మీరు చదివేదాకా ఒకసారి చూడండి, చదివాక చూడండి క్వశ్చన్ని. అయనైజేషన్ ఎనర్జీ సంబంధించి, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ని మనం తీసివేయాలంటే ఎంత ఎనర్జీ అయితే అవసరం అవుతుందో దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. అంటే మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న సోడియం మెగ్నీషియం కంపేర్ చేస్తున్నాడు. మెగ్నీషియం సోడియం, మెగ్నీషియం అల్యూమినియం, మెగ్నీషియం సోడియం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సోడియము, మెగ్నీషియము, నెక్స్ట్ అల్యూమినియం, ఇలా 3 ఎలిమెంట్స్ తీసుకున్నాడు. వీటి యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ని కంపేర్ చేస్తున్నాడు అండి క్వశ్చన్లో. ఇక్కడ ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్. అంటే ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసేయాలంటే, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే సెకండ్ ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎంత ఎనర్జీ అయితే కన్జ్యూమ్ అవుతుందో దాన్ని సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. ఇలా ఎన్ని ఎలక్ట్రాన్ తీసేస్తే అంత అయనైజేషన్ పొటెన్షియల్ అవుతుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సోడియంకి ఆటమిక్ నెంబర్ ఎంత అండి, 11. అంటే దీన్ని రాసుకోవచ్చు కదా, 2, 8, 1 రాసుకోవచ్చు కదా. మెగ్నీషియం యొక్క ఆటమిక్ నెంబర్ ఎంత అండి, 12, 2, 8, 2 రాసుకోవచ్చు అండి. అల్యూమినియం యొక్క ఆటమిక్ ఎనర్జీ ఎంత అండి, ఆటమిక్ నెంబర్ ఎంత, 13 అంటే 2, 8, 3 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక ఆటము స్టేబుల్గా ఉండాలంటే దానికి అవుటర్ షెల్లో బాహ్య కరపరంలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది, అంతే కదండి. అంటే ఇప్పుడు సోడియంలో 1 ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది, మెగ్నీషియంలో 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, అల్యూమినియంలో 3 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసేయడం అంటే అప్పుడు 1 ఎలక్ట్రాన్ కోల్పోతే అది స్టేబుల్గా అవుతుంది. కాబట్టి ఈ సోడియం అనేది ఎలక్ట్రాన్ని కోల్పోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అంటే అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ని ఈజీగా తీసేయచ్చు మనం, కానీ ఈ సెకండ్ 8లో ఉన్న ఎలక్ట్రాన్ తీసేయాలని మాత్రం ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ స్టేట్మెంట్, ద ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ సోడియం ఈజ్ లెస్ దాన్ ద ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ మెగ్నీషియం అండి. ఇది కరెక్ట్ అవుతుందండి, ఎందుకంటే సోడియం ఫస్ట్ ఎలక్ట్రాన్ని కోల్పోయి వెంటనే స్టేబుల్ కావాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి అయనైజేషన్ పొటెన్షియల్ కూడా దాన్ని తీసేయడం కూడా ఈజీ అవుతుంది. కానీ మెగ్నీషియంలో ఈ 2 ఎలక్ట్రాన్ తీసేస్తే కానీ అది స్టేబుల్ కాదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి, కరెక్ట్ స్టేట్మెంట్ అది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ మోర్ దాన్ ద సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ సోడియం అన్నాడండి. ఇది రాంగ్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ మోర్ దాన్ ద సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ సోడియం అన్నాడండి. సోడియంలో ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత అది 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అది స్టేబుల్గా ఉంటుందండి. మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేయాలండి, ఎందుకంటే అది ఆక్టెట్ రూల్ ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మెగ్నీషియం తీసుకుందాం, ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసేయడం కొంచెం కష్టమైనా తీసేసాం, సెకండ్ ఎలక్ట్రాన్ తీసేయడం ఈజీ అవుతుందండి. కానీ ఇంకొక ఎలక్ట్రాన్ తీసేయాలంటే చాలా కష్టం అవుతుందండి. అంటే సోడియంలో 1 ఎలక్ట్రాన్ తీసేయడం ఈజీ, కానీ మెగ్నీషియంలో సెకండ్ ఎలక్ట్రాన్ తీసేయడం ఈజీ అవుతుంది, కానీ
తర్వాతకి ఇంకా థర్డ్ ఎలక్ట్రాన్ తీసేయడం చాలా కష్టం అవుతుందండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెకండ్ అయనేషన్ పొటెన్షియల్ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ మోర్ అన్నాడండి. మోర్ కాదండి, లెస్ అండి. ఇది లెస్ దాన్ ద సెకండ్ అయనేషన్ పొటెన్షియల్ ఆఫ్ సోడియం అండి. సోడియంలో సెకండ్ అయనేషన్ పొటెన్షియల్ అనేది హైయెస్ట్ ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసామనుకుందాం. ఫస్ట్ అయనేషన్ పొటెన్షియల్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ లెస్ దాన్ ద ఫస్ట్ అయనేషన్ పొటెన్షియల్ ఆఫ్ మెగ్నీషియం అన్నాడండి. తప్పండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి, కరెక్ట్ అండి. ఇది తీసేయడం 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసేయడం ఈజీ అవుతుంది దీంట్లో కంటే. ఈ అన్నిటిలో మనకు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు మన సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అండి. అంటే ఎందుకంటే సెకండ్ అయనేషన్ పొటెన్షియల్ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ లెస్ అని రావాలండి, లెస్ దాన్ ద సెకండ్ అయనేషన్ పొటెన్షియల్ ఆఫ్ సోడియం అవుతుందండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ సెకండ్ స్టేట్మెంట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఎకో ద రూఫ్ అండ్ వాల్స్ ఆఫ్ ద ఆడిటోరియం ఆర్ కవర్డ్ విత్ అన్నాడండి. మనకు సౌండ్ అనేది ఏదైనా సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు అబ్స్ట్రక్షన్ అయినప్పుడు మళ్ళీ ఇలా రివర్స్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చేసి ఇలా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉంటుందండి. దీన్నే రివర్బరేషన్ అంటారండి. ఇలా వస్తుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, దీనివల్ల మల్టిపుల్ రివర్బరేషన్స్ వస్తుంటాయండి. మనకు సినిమా థియేటర్లో కానీ ఇలాంటి వాటిల్లో మల్టిపుల్ ఎకోస్ వల్ల ఎక్కువ సార్లు ధ్వని అనేది పరావర్తన చెందడం వల్ల మనకు వాయిస్ మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉంటుంది. దాన్నే రివర్బరేషన్ అంటాం. అంటే దీన్ని తగ్గించాలి అంటే మనం ఏం వాడాలి? మనకు థియేటర్లో కానీ ఇలాంటి వాటిలో మెటల్స్ అనేవి కాదు, రబ్బర్ కాదు, ప్లాస్టిక్ కాదండి, ఎక్కువగా ఫైబర్ బోర్డ్స్ వాడుతుంటారండి. ఫైబర్ బోర్డ్స్ అనేవి సౌండ్ని అబ్జర్వ్ చేస్తాయి, దే అబ్జర్వ్ సౌండ్, కాబట్టి ఎక్కువ అనేది వినిపించదు. అబ్జర్వ్స్ సౌండ్ని అబ్జర్వ్ చేస్తాయి, దానివల్ల ఎక్కువని మనం తగ్గించవచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఫైబర్ బోర్డ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ యాసిడ్స్ అన్నాడండి. ఏది యాసిడ్ సంబంధించి ట్రూ కాదు అన్నాడు. ఇన్ లిక్విడ్ స్టేట్ ప్రొడ్యూసెస్ OH- అన్నాడండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్స్ అన్ని యాసిడ్ సంబంధించిన స్టేట్మెంట్స్ అండి ఇవి. మనకు యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయండి? H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు. ఎగ్జాంపుల్గా మీరు చూసినట్లయితే HClని వాటర్లో వేసారు అనుకుందాం. HCl వాటర్లో వేస్తే ఏమవుతుందండి? H+గా ప్లస్ Cl- డివైడ్ అవుతూ ఉంటుంది. అంటే యాసిడ్ యాక్వస్ సొల్యూషన్లో ఏం ప్రొడ్యూస్ చేస్తుందండి? H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుందండి? వీడేమిచ్చాడు? OH- ఇచ్చాడు. ఇది తప్పు కదండి, ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకు ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటండి? రాంగ్, నాట్ ట్రూ అన్నాడండి. అంటే ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్ అవుతుంది, కానీ 3 స్టేట్మెంట్స్ చూద్దామండి. చేంజెస్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ అండి. ఇది కరెక్టే కదండి. బార్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. బార్ అంటే యాసిడ్ ఏం చేస్తుందండి? యాసిడ్ కన్వర్ట్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. యాసిడ్ కన్వర్ట్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. అంటే ఇది కరెక్టే కదండి. బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుస్తుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇట్ ప్రొడ్యూస్ H2 కార్బన్ డైఆక్సైడ్ అండ్ సాల్ట్స్ ఆర్ రియాక్ట్స్ విత్ మెటల్స్ అండ్ బైకార్బోనేట్స్. ఇది కూడా కరెక్టే అండి. అంటే మెటల్స్ బైకార్బోనేట్స్తో రియాక్ట్ అయ్యి మనకు హైడ్రోజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని ప్లస్ సాల్ట్స్ని ఇస్తాయండి. ఇది కూడా కరెక్టే అండి. సోర్ ఇన్ టేస్ట్ అండి. ఇది కూడా కరెక్టే అండి. యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. మనకు రుచిలో పులుపుగా ఉంటాయి. నిమ్మకాయ లాంటివి తిన్నాం అనుకోండి, దాంట్లో సిట్రస్ యాసిడ్ కదా, సిట్రిక్ యాసిడ్ కదా, అంటే పులుపుగా ఉంటుంది కదండి. ఇవన్నీ కూడా ఈ 3 స్టేట్మెంట్స్ కూడా యాసిడ్ సంబంధించి కరెక్ట్ అండి. ఇది మాత్రం ఇట్ ప్రొడ్యూసెస్ H+ అయాన్స్, నాట్ OH- అండి. ఇక్కడ H+ ఉండాలి, కాబట్టి ఆన్సర్ ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ బ్యాక్ టు ద లైట్ రేస్ విచ్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ పాలిష్డ్ ఆబ్జెక్ట్ అన్నాడండి. అంటే మనకు కాంతి తరంగాలు ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకున్నాం, దానిపైన పడ్డప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, లేదా అబ్జర్వ్ అవుతుంది, లేదా బెండ్ అవుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ని లైట్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. అందులో ఒక ప్రాపర్టీ ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్ పైన లైట్ పడినప్పుడు ఇలా వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ ఒకే మీడియంలోకి తిరిగి వెనక్కి రావడాన్ని మనం రిఫ్లెక్షన్ అంటారండి. రిఫ్లెక్షన్ అంటే ఆబ్జెక్టు లైట్ రేస్ ఇలా వెళ్ళి అక్కడ ఆబ్జెక్ట్ని తాకి మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ కావడాన్ని మనం రిఫ్లెక్షన్ అంటాం, వెనక్కి రావడాన్ని. అలా కాకుండా లైట్ రేస్ ఇలా వెళ్ళి ఏదైనా మీడియంలోకి వెళ్ళినప్పుడు బెండ్ కావడం అనేది అది రిఫ్రాక్షన్ అవుతుందండి. అంటే రిఫ్రాక్షన్ అనేది బెండింగ్, రిఫ్లెక్షన్ అనేది వెనక్కి రావడం. ఇక్కడ ఆన్సర్ ఏమన్నాడు? క్వశ్చన్ ఏమన్నాడు?
సెండింగ్ బ్యాక్ అన్నాడండి. సెండింగ్ బ్యాక్ అంటే అది రిఫ్లెక్షన్ అవుతుందండి, ప్రతిబింబం. ఓకే, రిఫ్లెక్షన్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్ అనండి. ఎలక్ట్రిక్ కరెంట్ని మనం మెజర్ చేయడం కోసం ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు, ఏ పరికరాన్ని వాడతారు? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 ఇచ్చాడు. పొటెన్షియోమీటర్, గ్యాల్వనోమీటర్, వోల్ట్మీటర్, అమ్మీటర్ అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన పొటెన్షియోమీటర్ ఏం చేస్తుందంటే డిస్ప్లేస్మెంట్ని కొలుస్తుందండి. పొటెన్షియోమీటర్లో పొటెన్షియల్ కాదండి, అది డిస్ప్లేస్మెంట్ని, ఎంత దూరం కదిలింది అనేది మెజర్ చేయడం కోసం డిస్ప్లేస్మెంట్ ఏదైనా ఆబ్జెక్ట్. గ్యాల్వనోమీటర్ అనేది స్మాల్ కరెంట్స్ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తారండి. అంటే అతి తక్కువ కరెంట్ని, టు మెజర్ స్మాల్ కరెంట్స్ అండి, టు మెజర్ స్మాల్ కరెంట్స్. వోల్ట్మీటర్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడం కోసం. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్. అమ్మీటర్ అనేది కరెంట్ని మెజర్ చేయడం కోసం వాడతారండి. మనకు ఎగ్జాంపుల్ ఇలా అడుగుతారండి, వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ అమ్మీటర్ అంటండి. ఆదర్శ అమ్మీటర్ యొక్క నిరోధం ఎంత అంటాడు. అంటే ఐడియల్ రెసిస్టెన్స్ అంటే మనకు అమ్మీటర్ యూజ్ చేసేది కరెంట్ మెజర్ చేయడం కోసం. అమ్మీటర్లో రెసిస్టెన్స్ ఉందనుకోండి, కరెక్ట్ రీడింగ్ చూపేది కదా. అంటే ఐడియల్ అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ 0 అవుతుందండి. ఐడియల్ అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ 0. ఐడియల్ అమ్మీటర్ రెసిస్టెన్స్ 0. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, అమ్మీటర్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేయడం కోసం యూజ్ చేసేది అమ్మీటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ ఈజ్ నాట్ ఏ థర్మోప్లాస్టిక్ ప్రాపర్టీ. పాలిమర్ అన్నాడండి. థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ అని టూ టైప్స్గా ఉంటాయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్. ఇలా చూసినట్లయితే థర్మోప్లాస్టిక్ అంటే ఏదైనా ప్లాస్టిక్ని హీట్ చేసామనుకుందాం. ఏదైనా పాలిమర్ని హీట్ చేసామనుకుందాం. పాలిమర్ని హీట్ చేస్తే ఇది మళ్ళీ ఇట్ కెన్ బి రివర్సిబుల్. అంటే మళ్ళీ మనం కావాల్సిన విధంగా మలుచుకోవచ్చు. రివర్సిబుల్ అంటే ప్లాస్టిక్ ఉందనుకుందాం, పీవీసీ పైపులు కానీ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, వాటిని వేడి చేసి మళ్ళీ మనకు నచ్చినట్టుగా కన్వర్ట్ చేసుకోగలిగాం అనుకోండి, మళ్ళీ వాటిని రివర్సిబుల్, వాటిని థర్మోప్లాస్టిక్ అంటారండి. ఓకే, హీట్ చేసి మళ్ళీ మనం తిరిగి మలుచుకోగలుగుతాం. అలా కాకుండా థర్మోసెట్టింగ్ అనుకుందాం, ఇర్రివర్సిబుల్ అండి. వాటిని ఒక్కసారి హీట్ చేసామనుకోండి, ఇర్రివర్సిబుల్, వాటి యొక్క ప్రాపర్టీని తిరిగి పొందలేమండి. ఇర్రివర్సిబుల్, తిరిగి పొందలేం. ఓకే, థర్మోసెట్టింగ్ అంటే ఇర్రివర్సిబుల్, థర్మోప్లాస్టిక్ అంటే రివర్సిబుల్, మళ్ళీ తిరిగి పొందగలుగుతాం ప్రాపర్టీస్ని. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీనికి ఎగ్జాంపుల్గా పాలీఇథిలిన్ ఎక్కువగా అనేది ఎక్కువగా ఉంటుందండి వీటిల్లో. అన్ని పాలి ఉన్నాయని కూడా థర్మోప్లాస్టిక్ కాదండి. పీవీసీ కానీ తీసుకోవచ్చు, నెక్స్ట్ పాలిస్టైరిన్ కావచ్చు, టెఫ్లాన్ కోటింగ్, మనకు దోశ ప్యాన్లలో ఉండేది టెఫ్లాన్ కోటింగ్, నాన్ స్టిక్ కుక్వేర్ అంటారు కదండి, టెఫ్లాన్. ఈ టెఫ్లాన్ అంటే ఇక్కడ పాలిటెట్రాఫ్లోరోఇథిలిన్ అండి, పాలిటెట్రాఫ్లోరోఇథిలిన్, దీన్నే మనం టెఫ్లాన్ అంటారండి. ఈ టెఫ్లాన్ కూడా, ఇవన్నీ కూడా థర్మోప్లాస్టిక్స్ అండి, థర్మోప్లాస్టిక్. కానీ థర్మోసెట్టింగ్ తీసుకున్నాం అనుకుందాం, బేకలైట్ లాంటివి. బేకలైట్ అంటే సింపుల్గా మీరు ఎప్పుడైనా ఇంట్లో వెజల్స్ చూసాం అనుకుందాం, ఇలా వెజల్స్ ఉన్నప్పుడు మనకు హ్యాండిల్ దగ్గర ఇలా పట్టుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ లాంటిది ఉంటుందండి. ఇలా ప్లాస్టిక్ లాంటిది ఒకటి ఉంటుంది. ఇది మ్యాక్సిమం టీవీ కేసెస్ కావచ్చు, మనకు ఓల్డ్ టీవీలు ఉన్నప్పుడు, ఎల్ఈడి టీవీస్ కాకుండా ఓల్డ్ టీవీస్ ఉన్నాయి అనుకోండి, వాటిలో పైన ఒక కవర్ లాగా ఉంటుంది కదా, అది కూడా బేకలైటే.
ఓకే, ఇవన్నీ కూడా థర్మో సెట్టింగ్ అండి. బేకలైటు, పాలిఎమైడ్, ఇవన్నీ కూడా మనకేంటండి థర్మో సెట్టింగ్ పాలిమర్స్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి చూడండి, పీవీసీ థర్మో ప్లాస్టిక్, టెఫ్లాను థర్మో ప్లాస్టిక్, పాలిస్టైరిన్ థర్మో ప్లాస్టిక్. కానీ ఇక్కడ బేకలైట్ అనేది థర్మో సెట్టింగ్ అండి. ఇది థర్మో సెట్టింగ్. థర్మో సెట్టింగ్ ఒక్కసారి హీట్ చేసామనుకోండి, రివర్సిబుల్ చేయలేము, దాన్ని పనికి రాకుండా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, నాటి అన్నాడు కాబట్టి బేకలైట్ అవుతుందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. 4 స్టేట్మెంట్స్ ఇచ్చానండి. ఇన్ కంపారిజన్ టు ఎర్త్ ద వాల్యూ ఆఫ్ జీ ఆన్ మూన్ ఈజ్ 1/600 అండి. అంతే కదండి, మూన్తో కంపేర్ చేసినప్పుడు ఎర్త్తో కంపేర్ చేసినప్పుడు మూన్ పైన యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటాం, అది జీ వాల్యూ అనేది 1/6 ఉంటుందండి. జీ ఆన్ మూన్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ ద జీ ఆన్ ఎర్త్. ఇది కరెక్టే కదండి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ద వాల్యూ ఆఫ్ జీ ఆన్ మూన్ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ జీ ఆన్ ఎర్త్ అనండి. అసలు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే స్టేట్మెంట్ రాంగ్ కావాల్సిందండి ఆటోమేటిక్గా. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఆఫ్ మాస్ 2 kg 3 kg ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ ఈజ్ 40.02 × 10⁻11 అన్నాడండి. ఇది ప్రాబ్లం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్ డి స్క్వేర్ అనుకోవచ్చు. ఇక్కడ జీ వాల్యూ 6.6 ఇంటూ 6 ఎంత ఉంటుందండి, 10⁻11 అనుకోవచ్చు. ఇంటూ ఇక్కడ మాస్ ఎంత అండి, 2 kg 3 kg, 2 ఇంటూ 3 బై 1 మీటర్ స్క్వేర్ కదండి, 1 అవుతుందండి. అప్రాక్సిమేట్లీ ఇది సింప్లిఫై చేస్తే మనకు 40.02 × 10⁻11 వస్తుందండి. ఇది కరెక్ట్ అవుతుందండి. ఇది కూడా థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. ద ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ బిట్వీన్ ద మాసెస్ అండ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద 2 ఆబ్జెక్ట్స్. కరెక్టే కదండి, ఫోర్స్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, మాసెస్కి, అదేవిధంగా వాటి యొక్క మల్టిప్లికేషన్ అంటే ప్రొడక్ట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. అంటే ఇక్కడ ACD అనేది కరెక్ట్ అండి, కానీ బి అనేది తప్పండి, అంతే కదా, బి మాత్రమే తప్పు, బి ఓన్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ చూడండి, బ్రీతింగ్ ప్రాసెస్ ఇంక్లూడ్స్. శ్వాస ప్రక్రియ అనేది ఏముంటుందండి, సింపుల్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఈజీకి. శ్వాసక్రియ అంటే ఏంటండి, ఇందులో మామూలుగా లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం సింపుల్గా బ్రీతింగ్, రెస్పిరేషన్ అంటాం కదండి. అంటే ఇన్హలేషన్, లోపలికి గ్యాస్ని పీల్చుకోవడం, అంటే ఎయిర్ని పీల్చుకోవడం మనం ఇన్హలేషన్ అంటాం. ఎక్సలేషన్, లోపలికి పీల్చుకున్న గాలిని బయటకు వదలడాన్ని మనం ఎక్స్హలేషన్ అంటాం. ఈ రెండు కూడా బ్రీతింగ్ కలిపి మనం బ్రీతింగ్ అంటామండి. ఓకే, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఆన్సర్ థర్డ్ స్టేట్మెంట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద డిఫ్యూజన్ ఇన్ డాష్ టేక్స్ ప్లేస్ ర్యాపిడ్లీ అన్నాడండి. డిఫ్యూజన్ అంటే ఏంటండి, వ్యాపనం. సింపుల్గా డిఫ్యూజన్ అంటే వ్యాపనం అంటారండి. వ్యాపనం అంటే ఏంటండి, మీరు ఏదైనా రూమ్లో ఒక సబ్స్టెన్స్ని పెట్టారు అనుకున్నాం, పర్ఫ్యూమ్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫ్యూమ్ పెట్టారు. ఈ పర్ఫ్యూమ్ అనేది హై డెన్సిటీ నుంచి మొత్తం కూడా రూమ్ మొత్తం స్ప్రెడ్ అయింది అనుకుందాం, అంతా స్ప్రెడ్ అయింది అన్ని 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 డైరెక్షన్లో. దీన్నే మనం స్ప్రెడింగ్, ఎక్స్పాన్షన్, దాన్ని మనం డిఫ్యూజన్ అంటారు. అంటే హై డెన్సిటీ నుంచి రూమ్ మొత్తం కూడా స్ప్రెడ్ కావడాన్ని మనం డిఫ్యూజన్, వ్యాపనం అంటారండి. ఓకే, అన్ని దిశలకు వ్యాపించడం, సింపుల్గా చెప్పాలంటే. అయితే ఈ డిఫ్యూజన్ అనేది సాలిడ్స్లో తక్కువగా ఉంటుందండి, సాలిడ్స్లో తక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో తక్కువ ఉంటుంది, ప్లాస్మాలో తక్కువ ఉంటుంది, కానీ గ్యాసెస్లో ఎక్కువగా జరుగుతుందండి. అంతే కదండి, హై డిఫ్యూజన్ దీంట్లో ఎక్కువగా ఉంటుందండి, గ్యాసెస్లో, వాయువులో ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇందులో ఏది కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిందని అడిగండి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటండి, ఏదైనా వస్తువు చల్లవలో ఉన్నప్పుడు దానికి
ద్రవ్యరాశి మరియు వేగం రెండు కలిగి ఉన్నప్పుడు దానికి ఉండే శక్తి కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. అంటే ఒక వస్తువు నిశ్చలంగా స్థితిలో ఉన్నట్టు అంటే స్టేషనరీగా ఉందనుకుంటే దానికి ఉండేది పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. కానీ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు మనకు దానికి ఉండేది ఏంటవుతుందండి, కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. అంటే ఏదైనా వస్తువు చలనంలో ఉన్నప్పుడు దానికి ఉండే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నట్టే బుల్లెట్ ఫ్రమ్ ద గన్ అంతే కదండి. బుల్లెట్ వేగంగా మూవ్ అవుతున్నప్పుడు దానికి ఉండేది కైనెటిక్ ఎనర్జీ కదండి. రైల్వే ఇంజన్ ఎట్ ఏ ఫాస్ట్ స్పీడ్ ఇది కూడా చలనంలో ఉంది కాబట్టి దీనికి కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మోషన్ ఆఫ్ ఏ ఆర్డినరీ పెండ్లం ఇది కూడా చలనంలో ఉంటుంది కాబట్టి మూడు కూడా కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉంటాయండి. ఆన్సర్ ఏమవుతుందండి, ఏబిసి అండి. మూడింటికి కలిపి మూడింటికి కూడా కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉంటాయండి. ఏదైనా వస్తువు చలనంలో ఉన్నప్పుడు దానికి ఉండేదే కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ గ్రూప్ ఆల్ ద కెమికల్ ఎలిమెంట్స్ ఆర్ కలర్లెస్, టేస్ట్లెస్ అండ్ ఓడర్లెస్ అన్నాడండి. వేటికి కలర్లెస్, కలర్ ఉండదు, టేస్ట్ ఉండదు, వాసన ఉండదు, సింపుల్గా చెప్పండి స్మెల్ ఉండదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఇనర్ట్ గ్యాసెస్ మనకి ఎన్నో గ్రూప్ అండి ఇది ఇనర్ట్ గ్యాసెస్, 18th గ్రూప్ ఎలిమెంట్స్. 18th గ్రూప్ జడ వాయువులు అంటాం మనం. ఆదర్శ వాయువులు అనొచ్చు, ఐడియల్ గ్యాసెస్ అనొచ్చు. ఓకే, ఐడియల్ గ్యాసెస్ అన్న, ఇనర్ట్ గ్యాసెస్ అన్న, గ్రూప్ 18 ఎలిమెంట్స్ అన్న, ఇవన్నీ కూడా 0 గ్రూప్ ఎలిమెంట్స్. 0 గ్రూప్ అన్నా కూడా మళ్ళీ మనకి 18th గ్రూపే. 0 గ్రూపు ఇవన్నీ కూడా 18th గ్రూప్ ఎలిమెంట్స్ అండి. వీటికి నాన్ రియాక్టివ్ అండి. ఇవి నాన్ రియాక్టివ్. వీటికి వాసన ఉండదు, స్మెల్ ఉండదు, వాసన ఉండదు, ఓడర్ ఉండదు, కలర్ ఉండదు, టేస్ట్ ఉండదండి. ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ 0 గ్రూపు. అందులో ఏమో వస్తాయండి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. ఇవన్నీ కూడా మనకు 18th గ్రూప్ ఎలిమెంట్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ప్లాంట్స్ ఆఫ్ టెరిడోఫైటా క్లాస్ దేర్ ఈజ్ ఆర్ నో అన్నాడండి. అంటే ఏమి ఉండవు అని అడిగాడండి. టెరిడోఫైటా అంటే దేనికి సంబంధించిందండి, టెరిడోఫైటా. ఇది వాస్కులర్ ప్లాంట్సా నాన్ వాస్కులర్ అండి ఇవి? టెరిడోఫైటా అంటే వాస్కులర్ ప్లాంట్స్ అండి. టెరిడోఫైటా వాస్కులర్ ప్లాంట్స్ అంటే మనకు దాంట్లో వాస్కిల్స్ జైలం ఫ్లోయం కలిగి ఉంటుంది, అది టెరిడోఫైటా అవుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టెరిడోఫైటా అనేది జిమ్నోస్పెమ్స్ అండి. దే ఆర్ జిమ్నోస్పెమ్స్. వీటిల్లో ఫ్లవరింగ్ ఉండదండి. జిమ్నోస్పెమ్స్ ది డోంట్ హ్యావ్ సీడ్ కోట్ ఉండదండి. అదేవిధంగా వీటిలో నాన్ ఫ్లవరింగ్ అండి. ఇవి నాన్ ఫ్లవరింగ్ అంటే పుష్పాలు ఉండవు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లీవ్స్ ఉంటాయి, రూట్స్ ఉంటాయి, డిఫరెన్షియేషన్ ఉంటుందండి. జిమ్నోస్పెమ్లో బాడీ ఈజ్ డిఫరెన్షియేటెడ్. బాడీ డిఫరెన్షియేషన్ ఉంటుంది. బాడీలో మనం రూట్ని గుర్తించగలుగుతాం, స్టెమ్ని గుర్తించగలుగుతాం, రూట్స్ని గుర్తించగలుగుతాం. బాడీ డిఫరెన్షియేటెడ్. కానీ ఫ్లవర్స్ మాత్రం ఉండవండి. ఇవి ఫ్లవర్స్ ఉండదండి. ఇక్కడ అడిగింది ఏంటండి, దేర్ ఆర్ నో అన్నాడు, నో ఫ్లవర్స్ అండి. ఆన్సర్ ఏమవుతుందండి, 4th ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యావరేజ్ పవర్ ఈక్వల్స్ టు, యావరేజ్ పవర్ అన్నాడండి. పవర్ అంటే ఏంటండి, సింపుల్గా పవర్ వర్క్ బై టైం అంటాం, లేదా టోటల్ ఎనర్జీ బై టోటల్ టైం. దాన్ని తీసుకున్నవాడుగా మనకు యావరేజ్ పవర్ తీసుకోవచ్చు. టోటల్ టైం యావరేజ్ పవర్ తీసుకోవచ్చు అండి. యావరేజ్ పవర్ తీసుకోవాలి టోటల్ ఎనర్జీ బై టోటల్ టైం. టోటల్ ఎంత ఎనర్జీ అయితే తీసుకున్నామో, ఎంత టోటల్ టైం కన్జ్యూమ్ అయిందో దాన్ని యూజ్ చేసి మనం టోటల్ యావరేజ్ పవర్ కనుక్కోవచ్చు అండి. 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి. టూ పీపుల్ push a car for 2 seconds with a combined net force of 250 newtons. The impulse provided to the car అనండి. అంటే ఇద్దరు వ్యక్తులు 250 న్యూటన్స్ శక్తితో, అంటే నికర శక్తితో 2 సెకండ్ల పాటు పుష్ చేస్తున్నారండి. అయితే దాంట్లో కారులో ప్రొడ్యూస్ అయిన ప్రచోదనం ఎంత అని అడిగాడు. ఇంపల్స్ అంట దాన్ని. ఇంపల్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రచోదనం అనేది, ఇంపల్స్ అనేది లార్జ్ ఫోర్స్ యాక్టింగ్ ఫర్ షార్ట్ టైంనే మనం ఇంపల్స్ అంటారండి. ఫోర్స్ ఇంటూ టైం, సింపుల్ చెప్పాలంటే లార్జ్ ఫోర్సు
లార్జ్ ఫోర్స్ షార్ట్ టైం, దాన్ని ఇంపల్స్ తీసుకోవచ్చు. అంటే సింపుల్గా ఫోర్స్ ఇంటూ టైం అన్నట్టు. ఫోర్స్ ఎంత అవుతుందండి ఇక్కడ ఇంపల్స్లో? ఇక్కడ కనుక్కోవాల్సింది ఇంపల్స్ కదండి. ఫోర్స్ 250 న్యూటన్స్ ఇచ్చాడు, టైం 2 సెకండ్స్ ఇచ్చాడు, అంటే 500 న్యూటన్ సెకండ్స్ అవుతుందండి. యూనిట్స్ 500 న్యూటన్ సెకండ్స్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాల్టన్స్ లా ఈజ్ బేస్డ్ ఆన్ అన్నాడండి. డాల్టన్స్ లా దేన్ని బేస్ చేసుకుంటాడు? డాల్టన్స్ లా పార్షల్ ప్రెజర్ అంటారండి దీన్ని. డాల్టన్స్ లా ఆఫ్ పార్షల్ ప్రెజర్. పార్షల్ ప్రెజర్ అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక గ్యాస్ ఒక వెజల్ లాంటివి తీసుకుందాం అనుకుందాం. దీంట్లో ఏ అనే గ్యాస్ ఉంది, బి అనే గ్యాస్ ఉంది, సి అనే గ్యాస్ ఉంది, డి అనే గ్యాస్ ఉంది. ఇవి ఇలా ఉన్నాయి అనుకుందాం. ఈ యొక్క టోటల్ ప్రెషర్ కావాలి అంటే, మనకు టోటల్ ప్రెషర్ కావాలి అంటే పి టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏ యొక్క ప్రెషరు ప్లస్ ఏ గ్యాస్ వల్ల వచ్చే ప్రెషరు, బి గ్యాస్ వల్ల వచ్చే ప్రెషరు, సి గ్యాస్ వల్ల వచ్చే ప్రెషరు, డి గ్యాస్ వల్ల వచ్చే ప్రెషర్, ఇలా అన్నీ యాడ్ చేస్తే వచ్చింది దాన్ని టోటల్ ప్రెషర్ అంటారండి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఒకటే అండి, ఇవి కెమికల్గా నాన్ రియాక్టివ్గా ఉండాలి, అంటే కెమికల్గా చర్యను ఉండొద్దు. అలాంటి దాన్ని అట్లా అయితేనే మనం టోటల్ ప్రెషర్ కనుక్కోవచ్చు. ఒకవేళ ఇవి రియాక్ట్ అయినా, ఏ బీతో రియాక్ట్ అయినా, బి డితో రియాక్ట్ అయినా, మనం అప్పుడు టోటల్ ప్రెషర్ కనుక్కోలేము. అంటే ఇక్కడ మినిమం సింపుల్ చెప్పాలంటే కెమికల్ కాంబినేషన్ బేస్ చేసుకొని ఇక్కడ రూల్ చెప్తారండి. ఓకేనా? ఇక్కడ కెమికల్ కాంబినేషన్ అవుతుందండి. డాల్టన్స్ లా ఇస్ బేస్డ్ ఆన్ కెమికల్ కాంబినేషన్. నెక్స్ట్ చూడండి. ఎర్త్ అట్రాక్ట్స్ పార్టికల్స్ బికాస్ ఆఫ్. ఎర్త్కు మనకు అట్రాక్షన్ వల్ల మన ఎన్వైర్న్మెంట్ కూడా, ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా ఎర్త్ పైన ఎందుకు ఉన్నాయి, ఎర్త్ని దాటి ఎందుకు వెళ్ళైపోతున్నాయి అంటే మెయిన్గా సింపుల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ మొత్తం కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి అట్మాస్ఫియర్ ఉండగలుగుతుంది. ఎర్త్ అట్రాక్ట్స్ పార్టికల్స్ దేనివల్ల అట్రాక్ట్ చేస్తుందండి? ఈ మూడు కూడా సింపుల్గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కాదండి. సింపుల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే అది పార్టికల్స్ని అట్రాక్ట్ చేయగలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వ్యాలెన్సీ ఆఫ్ సల్ఫర్ ఈజ్. సల్ఫర్ యొక్క వ్యాలెన్సీ, మనకు వ్యాలెన్సీ అంటే ఎన్ని ఆటమ్స్తో అది రియాక్ట్ కాగలుగుతుందో, చర్యను ఉండగలుగుతుందో దాన్నే వ్యాలెన్సీ అంటాము. అంటే దాని యొక్క ప్రాపర్టీ అనేది అవుటర్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనే దానిపై కూడా డిపెండ్ అవుతుందండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సల్ఫర్ని మనం S4 అని రాసుకోవచ్చు, S8 అని రాసుకోవచ్చు అండి, S8 అని రాసుకోవచ్చు. ఫాస్ఫరస్ని P4 అని రాసుకోవచ్చు. ఓకే, అంటే సల్ఫర్ S8 అంటే దీంట్లో మల్టీ వ్యాలెంట్ అంటారండి. మల్టీ వ్యాలెంట్ ఇలా ఉంటే దాన్ని మల్టీ వ్యాలెంట్. ఓకే, ఇలా ఉంటే టెట్రా వ్యాలెంట్. నెక్స్ట్ N2 అనుకోండి, బైవాలెంట్. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? మల్టీ వ్యాలెంట్ అవుతుందండి. సల్ఫర్ యొక్క వ్యాలెన్స్ అనేది మల్టీ వ్యాలెంట్. నెక్స్ట్, విచ్ ఈస్ దట్ సాలిడ్ సబ్స్టెన్స్ దట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ డ్రై ఐస్ అనండి. డ్రై ఐస్ అని దేని అంటాము? డ్రై ఐస్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్నే మనం సాలిడ్, మనకు సినిమా సెట్టింగ్స్లో కానీ ఏదైనా మూవీ షూటింగ్స్లో కానీ మనకు ఫ్యూమ్స్ పొగలుగా వెలువడుతూ ఉంటాయి. అంటే ఆ ఫీలింగ్ మనం తెప్పియాలంటే మనం యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అండి. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, దీన్నే మనం డ్రై ఐస్ అంటారండి. డ్రై ఐస్ అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఈ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్గా సాలిడ్ స్టేట్లో ఘన రూపంలో ఉన్న ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒకేసారి ఏదైనా వస్తువు మనకి ఏంటంటే సాలిడ్ నుంచి లిక్విడ్ కావాలి, లిక్విడ్ నుంచి గ్యాస్ కావాలి. కానీ ఇక్కడ డైరెక్ట్గా సాలిడ్ అనేది గ్యాస్ లాగా మారితే దాన్ని సబ్లిమేషన్ అంటారండి. సబ్లిమేషన్, ఉత్పతనం అంటాం. ఉత్పతనం అంటే ఘన రూపంలో నుంచి డైరెక్ట్గా వాయు రూపంలోకి మారడం అనేది ఉత్పతనం. సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాసెస్ లాగా మారడం అనేది సబ్లిమేషన్. ఇక్కడ డ్రై ఐస్ అనేది ఏమవుతుందండి, డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాసెస్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది, పొగలుగా వెలువడుతూ ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం డ్రై ఐస్ అంటారండి. డ్రై ఐస్. నెక్స్ట్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈ ఇన్ సీ వాటర్ ఈజ్ అన్నాడండి. స్పీడ్ ఆఫ్ సౌండ్ సంబంధించిన క్వశ్చన్ అండి.
స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ తీసుకుందాం. మనకు టెంపరేచర్ పెరిగే కొద్దీ సౌండ్ యొక్క స్పీడ్ కూడా పెరుగుతుంది. టెంపరేచర్ తగ్గితే స్పీడ్ తగ్గుతుంది అనుకుందాం. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర 331 మీటర్ పర్ సెకండ్ ఉంటుందండి. అదే 20 డిగ్రీ సెల్సియస్ తీసుకున్నాం అనుకోండి 343 మీటర్ పర్ సెకండ్ ఉంటుందండి. అదే సీ వాటర్లో తీసుకుందాం. సీ వాటర్ మీడియం బట్టి కూడా మారుతుంది కదండి. సీ వాటర్లో తీసుకున్నట్లు అంటే సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల, డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల దీని యొక్క స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుందండి. స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. సీ వాటర్లో డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల అరౌండ్ 1500 దగ్గర ఉంటుందండి. 1500 అంటే 1531 ఉంటుందండి. 1531 మీటర్ పర్ సెకండ్. అదే వ్యాక్యూమ్లో తీసుకున్నాను అనుకుందాం, అంటే శూన్యంలో తీసుకున్నట్లయితే 0 అవుతుందండి. అంటే ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు. ఎందుకు? వ్యాక్యూమ్లో సౌండ్ వెలాసిటీ స్పీడ్ అనేది చాలా తక్కువ, 0 ఉంటుంది కాబట్టి. ఓకేనండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఇవి అడుగుతూ ఉంటాడండి. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు అనుకోండి, దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే సౌండ్ యొక్క స్పీడ్ అనేది సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుందండి. సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది లిక్విడ్స్లో కంటే. లిక్విడ్స్లో ఎక్కువగా ఉంటుంది గ్యాసెస్లో కంటే. గ్యాసెస్లో ఎక్కువగా ఉంటుంది వ్యాక్యూమ్ కంటే, అంటే శూన్యంలో కంటే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏదైనా మెటీరియల్స్ ఇచ్చేసి మనకు దేంట్లో స్పీడ్ ఎక్కువగా ఉంటుందని అడిగాను అనుకోండి, అందులో సాలిడ్ అనేది మనం ఎంచుకున్నాం అనుకోండి, అది స్పీడ్ ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. స్టీల్లో ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడండి. ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ అప్వర్డ్స్ దెన్ ఇన్ ఎనీ కేస్ వెదర్ గోయింగ్ అప్వర్డ్స్ ఆర్ కమింగ్ డౌన్వర్డ్స్ ఇట్స్ స్పీడ్ విల్ రిమైన్ ద సేమ్ అన్నాడండి. అవుతుందా అండి? ఏదైనా ఆబ్జెక్ట్ని మీరు పైకి వేసేసామనుకుందాం, ఇలా పైకి వెళ్ళి కిందికి వస్తున్నప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు ప్లస్ కిందికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా స్పీడ్ సేమ్ ఉంటుందా? ఇక్కడి నుంచి వెళ్ళే కొద్దీ పైకి వెళ్ళేసరికి స్పీడ్ అనేది 0 అవుతుంది, మళ్ళీ కిందికి వచ్చేసరికి ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం ఉండి మళ్ళీ ఇక్కడ పోయి 0 అవుతుంది, ఇక్కడ 0 ఉండి ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది. ఓకేనా? అంటే స్పీడ్ అనేది సేమ్ ఉంటుందా, కాన్స్టెంట్గా ఉంటుందా? కాదండి, ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. ద వెయిట్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ కెనాట్ బి 0. ఇక్కడ వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కెనాట్ బి 0 అండి, కాదు కదా. వెయిట్ అనేది వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కదండి, ఎంజీ. ఇక్కడ జీ 0 అయితే వెయిట్ కూడా 0 అవుతుంది కదా, పాసిబులే కదా. అంటే ఎర్త్ సెంటర్లో తీసుకున్నాను అనుకోండి, ఎర్త్ సెంటర్లో వెయిట్ అనేది 0 అవుతుంది, అంటే 0 పాసిబుల్ అవుతుంది. అక్కడ కెనాట్ అన్నాడు కాబట్టి ఇది కూడా తప్పే అండి. ఈ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. నెయిదర్ స్టేట్మెంట్ ఏ నార్ బి ఈజ్ కరెక్ట్ అండి. రెండు స్టేట్మెంట్లు తప్పు. ఎందుకంటే వెయిట్ అనేది 0 కాగలదు. ఎందుకు? వెయిట్ అనేది జీ మీద డిపెండ్ అవుతుంది. జీ 0 అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ 0 అయితే వెయిట్ కూడా 0 అవుతుంది. అదేవిధంగా వెలాసిటీ చేంజ్ కాదు, స్పీడ్ చేంజ్ కాదు అన్నాడు, స్పీడ్ చేంజ్ అవుతుందండి. ఓకే, ఇక్కడ రెండు స్టేట్మెంట్ రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మెటల్ డాష్ డస్ నాట్ డెకాయ్ అన్నాడండి. ఏది క్షీణించదు అన్నాడు. డెకాయ్ అంటే క్రమక్షయం చెందడం. ఇందులో అంటే రియాక్టివిటీకి సంబంధించింది, చర్యాశీలత సంబంధించిన క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏదైనా మెటల్ ఎన్వైరన్మెంట్లో ఉన్న ఆక్సిజన్తో కానీ, హైడ్రోజన్తో కానీ, ఆక్సైడ్స్తో కానీ ఇలాంటి వాటితో రియాక్ట్ చెందింది అనుకుందాం, అది తొందరగా డెకే అవుతుంది, డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఐరన్ తీసుకోవచ్చు, రస్టింగ్ వస్తుంది కదా. అలాగే అంటే ఏదైనా మెటల్ ఎక్కువ రియాక్టివిటీ ఉంటే అది తొందరగా డెకే అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్లాటినం ఇలాంటి అబ్జర్వ్ చేశారనుకుందాం, ఈ మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు రియాక్ట్ అవుతాయండి. మనకి ఎక్కువ రియాక్టివిటీ ఉంటాయి వాటికి. ఐరన్ రస్టింగ్ అవుతుంది, మెగ్నీషియం కూడా బర్న్ అవుతూ ఉంటుంది, కాల్షియం బర్న్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తొందరగా డెకే అవుతాయి. కానీ ప్లాటినం చూసారనుకోండి, ప్లాటినం కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఓకే, ఇవన్నీ కూడా దే ఆర్ అన్రియాక్టివ్, హైలీ అన్రియాక్టివ్ అంటాం. అన్రియాక్టివ్ అంటే అవి చర్యాశీలత తక్కువగా ఉంటుంది, అసలు చర్య చెందవండి. అందుకే వీటికి అంత డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ప్లాటినం అండ్ గోల్డ్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ప్లాటినం అండి. నెక్స్ట్ చూడండి. విచ్ గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్
286 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనండి. సింపుల్గా అబ్జర్వ్ చేయండి. 286 అంటే టోటల్ ఎంత అవుతుందండి? 16. ఆటమిక్ నెంబర్ 16 అంటే ఏమవుతుందండి? సింపుల్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 16th గ్రూప్లోనే ఉంటుందండి. ఓకేనా? 16th గ్రూప్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది అక్కడ? 16 అవుతుందండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ స్పెసిఫికల్లీ యూజ్డ్ యాజ్ ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ అన్నాడండి. అంటే ఎలక్ట్రిక్ బల్బుల్లో యూజ్ చేసే ఎలిమెంట్ ఏంటి అడిగాడు సింపుల్గా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టంగ్స్టన్ మనందరికీ తెలిసిందేనండి. టంగ్స్టన్ ఎలక్ట్రిక్ బల్బులో వాడుతూ ఉంటాం. టంగ్స్టన్ యొక్క కెమికల్ సింబల్ డబ్ల్యూ అండి. డబ్ల్యూ, దీన్ని వోల్ఫ్రమ్ అంటారండి. వోల్ఫ్రమ్. దీనికి హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుందండి. హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే ఘనీభవన స్థానం ఎక్కువగా ఉంటుంది. హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్. దీన్ని వేట్ చేసామనుకోండి, ఏదైనా మెల్టింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ ఏమవుతుంది మెల్టింగ్ పాయింట్, ఏదైనా వస్తువుని ఒక ఘనపరంలో అంటే సాలిడ్ లాగా ఉన్న వస్తువుని వేట్ చేసాం అనుకోండి, అది లిక్విడ్ లాగా కన్వర్ట్ అయింది అనుకోండి. ఏ పాయింట్ దగ్గర అయితే అది లిక్విడ్ లాగా మారుతుందో ఆ పాయింట్ని మనం మెల్టింగ్ పాయింట్ అంటాం. అంటే మీరు టంగ్స్టన్ తీసుకొని వేట్ చేస్తున్నారు అనుకుందాం, హీట్ చేస్తున్నారు అనుకోండి, అది ఆల్మోస్ట్ 3000, మోర్ దాన్ 3000, అప్రాక్సిమేట్లీ 3000 సెల్సియస్ డిగ్రీస్ వరకు కూడా మీరు హీట్ చేసినా కూడా దానికి ఎలాంటి చేంజెస్ ఉండవండి. అంటే హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల దీన్ని మనం ఎలక్ట్రిక్ బల్బులో యూజ్ చేస్తూ ఉంటారండి. ఓకే, అంటే ఇది ఎగ్జాక్ట్ కాదండి, అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 3000. ఓకే, టంగ్స్టన్ ఎక్కువ వాడుతుంటారండి. ఆన్సర్ ఇక్కడ టంగ్స్టన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An electric current of 0.5 amperes is passed for 8 minutes through the filament of an electric bulb. What will be the charge passing through the medium of the electric current అనండి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడండి? కరెంట్ ఇచ్చాడు, ఎన్ని ఆంపియర్స్ కరెంట్తో ఇచ్చాడు, టైం ఇచ్చాడు. మనకు చాలా ఈజీగా తెలిసిపోయిందండి. అంటే ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు కరెంట్ I ఇంటూ టైం చేస్తే మనకు ఎంత ఛార్జ్ అనేది పాస్ అయిందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనండి, అంతే కదా. కరెంట్ ఎంత ఇచ్చాడండి? 0.5 ఆంపియర్స్ ఇచ్చాడు. టైం ఎంత అండి? 8 minutes. 8 into 60 seconds. ఇలా చేసుకోవచ్చు. టోటల్ ఎంత అవుతుందండి? 240 కూలూమ్స్ అవుతుందండి. 240 కూలూమ్స్ అవుతుందండి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇక్కడ ఏం లేదండి, కరెంటు ఎంత పాస్ అవుతుందో ఇచ్చాడు, ఎంత టైం పాస్ అవుతుందో ఇచ్చాడు, మనని ఏం కనుక్కోమన్నాడండి? సింపుల్గా ఎంత ఛార్జ్ పాస్ అయిందో కనుక్కోమన్నాడండి. ఛార్జ్ పాస్ అయిందో దానికి ఈక్వేషన్ ఇదండి, Q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ T. సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి. ఇన్ ఆర్డర్ టు గెట్ ద యాక్చువల్ సైజ్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, వేర్ షుడ్ బి ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్ అనండి. ఇదేంటంటే ఫిజిక్స్లో లైట్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ ఇలాంటి అడుగుతుంటాడండి. అప్పుడప్పుడు ఏ పొజిషన్లో పెట్టినప్పుడు మనకు ఇలా ఇవ్వచ్చండి. డిఫరెంట్ పొజిషన్స్ తీసుకున్నప్పుడు అయితే ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు, ప్రధాన అక్షం అంటారండి. ఏదైనా మిర్రర్ యొక్క సెంటర్నే మనం, మిర్రర్ ఇలా ఉందనుకుందాం, మిర్రర్ యొక్క లేదా ఇలా మిర్రర్ ఉందనుకోండి, మిర్రర్ ఇలా ఉన్న కాన్వెక్స్ మిర్రర్ అనుకుందాం. దీని యొక్క సెంటర్ని మనం పోల్ అంటారండి, దీన్ని పోల్ అంటాం. ఓకే, ఎక్కడైతే లైట్ రేస్ ఫోకస్ అవుతాయో ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది డైవర్జింగ్ లెన్స్ అండి. డైవర్జింగ్ అంటే లైట్ రేస్ ఇలా పడి ఇటువైపు వెళ్ళిపోతాయి. ఓకే, ఇలా పడ్డప్పుడు ఇటువైపు డైవర్జ్ అయిపోతాయి. ఓకే, దీన్ని ఇలా లైట్ని ఇలా మనం తీసుకున్నాం అనుకుందాం, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందండి. అంటే ఈ డాట్స్ని కలపడం వల్ల మనకు ఒక ఇమేజ్ వస్తూ ఉంటుంది. అంటే యాక్చువల్ లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయిపోయి ఇలా అయిపోయాయి. కానీ మనకు లైట్ ఎలా కనిపిస్తుంది? ఈ లైన్స్ అన్ని డ్రా చేసినప్పుడు లైట్ ఇక్కడి నుంచి వచ్చిందేమో అని ఒక ఇంప్రెషన్ వస్తుంది. అంటే దీన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. ఓకే, కాన్వెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రీ ఉంది అనుకుందాం, దీని యొక్క ఇమేజ్ తీసుకుందాం. ఇది ఇక్కడ ఇక్కడ ఫోకల్ ఎక్కడైతే పడుతుందో దాన్నే మనం ఫోకల్ లెంత్ అంటాం. ఇది F అవుతుందండి. అదేవిధంగా ఈ యొక్క మిర్రర్కి
సెంటర్ నుంచి ఇలా కనిపిసుకుని ఒక సర్కిల్ లాగా తీసుకున్నాం అనుకోండి, ఈ మిర్రర్ ఏదో ఒక సర్కిల్కి పార్ట్ కదా, ఏ పార్ట్ అయితే దాని ఉందో దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం, సి అంటాం. ఓకే, ఇది ఫోకల్ లెంత్ అనుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు మనకు ఒక ఇమేజ్, యాక్చువల్ ఇమేజ్ సైజులో ఫామ్ కావాలంటే ఎంత దూరంలో పెట్టాలి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఒక ఆబ్జెక్ట్ని పెడితే సేమ్ సైజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనకు రావాలంటే కాన్వెక్స్ మిర్రర్లో ఆ ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలని అడిగాడండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడే చెప్పాను, ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్ అనుకుంటే, ఇది ఫోకల్ లెంత్ అనుకుంటే, ఈ సెంటర్ ఫోకల్ లెంత్ అనుకుందాం ఎఫ్ అనుకుంటే, సేమ్ ఇమేజ్ రావాలి అంటే ఇది సి అనుకుందాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సి అయితే ఎఫ్ అనుకుంటే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎఫ్ అనుకుంటే, టోటల్గా ఇక్కడ పెట్టినప్పుడు 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ పెడితే మనకు సేమ్ ఇమేజ్ వస్తుందండి. ఇదే సేమ్ సైజులో రావాలి, సేమ్ సైజులో ఇమేజ్ వస్తుందండి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 2 టైమ్స్ ఎట్ 2f1 పెడితే మాత్రమే మనకు సేమ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ వస్తుందండి. ఇక్కడ ఆన్సర్ ఎట్ 2f1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యూమన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అనండి, సిస్టమ్ అనండి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా ఇందులో పురుష పునరుత్పత్తి భాగాలు, ప్రత్యుత్పత్తి భాగాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు రెండు కల్పించాడు అనుకుందాం. ఇందులో ఏది పురుష ప్రత్యుత్పత్తిలో భాగంగా కన్సిడర్ చేయొచ్చు మనం, అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అని అడిగాడండి. ఇందులో ఓవర్ అనేది ఫిమేల్, అండాశయాలు, యూట్రస్ అనేది గర్భాశయం అనేది ఫిమేల్, యూట్రైన్ కార్డు ఇది కూడా ఫిమేల్ అండి, ఫిమేల్. ఇందులో స్పెర్మ్ వాస్కులేచర్ అనేది శుక్రకణ నాళిక అనేది మనకు మేల్ అండి. సింపుల్ క్వశ్చన్ అండి ఇది, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఓడోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. ఓడోమీటర్ దేన్ని మెజర్ చేయడం కోసం వాడతారండి? మనకు రెండు రకాలుగా చూసుకోవచ్చండి, ఎగ్జామ్లో ఎక్కువగా ఏవి. ఫస్ట్ది రాసుకుందాం, ఓడోమీటర్. ఓడోమీటర్ అనేది మనం వెహికల్లో మనకు ఇలా ఉంటుంది కదండి, ఒక రీడింగ్ ఉంటుంది, ఇలా నెంబర్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ 5, 4, 2, 1 ఇంకోటి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కదండి. దాన్ని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో తెలుసుకోవచ్చు మనం, అంటే రీడింగ్ మొత్తం ఒక బైక్ ఎన్ని కిలోమీటర్ రన్ చేసిందని తెలుసుకోవచ్చు కదండి. దాన్నే ఓడోమీటర్ అంట. అంటే ఓడోమీటర్ ఏం చెప్తుందండి, డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసిందో దాన్ని కొలవడం కోసం వాడేది ఓడోమీటర్ అవుతుంది. స్పీడోమీటర్ ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక వెహికల్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అనేది తెలుసుకోవడం కోసం స్పీడోమీటర్. ఇలా ఉంటుంది కదా రౌండ్గా, మనకు 100, 90, 80, 70, 60 ఇలా నెంబరింగ్ ఉంటుంది కదండి, ఇలా రీడింగ్ ఉంటుంది, అది స్పీడోమీటర్. అంటే స్పీడోమీటర్ ఏం చేస్తుంది, స్పీడ్ని చెప్తుంది. అదేవిధంగా ఎనిమోమీటర్ అంటాం, యానిమోమీటర్. ఎనిమోమీటర్ మనకు ఇలా ఉంటుందండి, విండ్ యొక్క స్పీడ్ని తెలిపడం కోసం, విండ్ స్పీడ్ని తెలిపడం కోసం ఎనిమోమీటర్ ఉంటుందండి, విండ్ స్పీడ్. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడిగేవండి ఎక్కువగా. ఓడోమీటర్ అనేది డిస్టెన్స్ మెజర్ చేయడం కోసం వాడేది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, డిస్టెన్స్. నెక్స్ట్, ఇన్ ప్లాంట్స్ వాటర్ లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ ఈజ్ నోన్ యాస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ప్లాంట్స్లో రూట్స్లో నుంచి వాటర్ వెళ్ళిపోతుందండి, వాటర్ రూట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న లీవ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీవ్ ఉంది అనుకుందాం, ఈ లీవ్స్లో మనకు ఇక్కడ స్టొమాటో ఉంటుందండి. ఈ స్టొమాటో అనేది ఒక వెజల్ లాగా, ఒక క్యాపిలరీ ట్యూబ్ లాగా పనిచేసి ఇక్కడ ఉన్న వాటర్ని ఇలా తీసుకెళ్ళి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుందండి. ఓకే, ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఈ వాటర్ ఇలా మూవ్ అయిపోయి కండక్టింగ్ టిష్యూస్ ద్వారా ఎవాపరేట్ అయిపోతుంది. అంటే సన్లైట్ లేదా హీట్ వల్ల. ఈ ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటారండి. ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం, సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్పిరేషన్ అంటారండి.
ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాటర్ కెప్ట్ ఇన్ ద ఎర్తన్ పార్ట్ రిమైన్స్ కోల్డ్ ఈవెన్ ఇన్ సమ్మర్ డ్యూ టు. ఒక మట్టి కుండలో నీళ్లు పోసి పెడితే సమ్మర్లో కూడా చల్లగా ఉంటాయి, ఎందుకు అని అడిగాడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు కండెన్సేషను, ఎవాపరేషను, ట్రాన్స్పిరేషను, కన్వర్షన్ అని ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇందులో అబ్జర్వ్ చేయండి, కండెన్సేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటండి? కండెన్సేషన్ అంటే వాటర్ వేపర్ లాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ వేపర్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ వాటర్ వేపర్ గ్యాసెస్ ఫామ్లో ఉన్నది లిక్విడ్ లాగా కన్వర్ట్ అయింది అనుకుందాం, దాన్ని కండెన్సేషన్ అంటాం. అంటే గ్యాస్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి మారడమే కండెన్సేషన్ అవుతుంది. ఈ కండెన్సేషన్లో హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి, హీటు రిలీజ్ అవుతుంది. ఇది ఎగ్జోథర్మిక్ అండి, ఎగ్జోథర్మిక్. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు బాత్రూంలో స్నానం చేసిన వెంటనే మనకు బాగా ఉక్కుగా ఉంటుంది, ఎందుకు అంటే మన బాడీ కూల్గా ఉంటుంది. ఎన్వైరన్మెంట్లో ఉన్న వాటర్ వేపర్ అనేది మన బాడీ పైన కండెన్స్ అవుతుంది. ఈ కండెన్స్ కావడం వల్ల మన హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ కావడం వల్ల ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం దాన్ని, ఎగ్జోథర్మిక్. దీన్నే వార్మింగ్ ప్రాసెస్ అనొచ్చండి, ఉష్ణ ప్రక్రియ అంటాం, వార్మింగ్ ప్రాసెస్. ఇక్కడ ఎవాపరేషన్ చూడండి, ఎవాపరేషన్ అంటే లిక్విడ్ వేపర్ లాగా కన్వర్ట్ కావడం, దాన్ని ఎవాపరేషన్ అంటాం. లిక్విడ్ వేపర్ లాగా కన్వర్ట్ అయింది అంటే ఈ ప్రాసెస్లో లిక్విడ్ వేపర్ లాగా కన్వర్ట్ అయితే కూల్ అవుతుందండి, ఇది కూలింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ కూలింగ్ ప్రాసెస్. కండెన్సేషన్ అనేది వార్మింగ్ ప్రాసెస్, ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్, అంతే కదండి. సింపుల్గా అబ్జర్వ్ చేయండి, మీరు శానిటైజరు చేతిలోకి రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ శానిటైజర్ అనేది ఆల్కహాల్ కదండి, అది కూల్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాతకి మన హ్యాండ్స్ అనేవి చాలా చల్లగా అనిపిస్తాయి, అంటే అదేంటిది ఎవాపరేషన్ వల్ల కూల్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎర్త్ పార్ట్ తీసుకున్నప్పుడు కుండలో ఈ వాటర్ అనేది ఎవాపరేట్ కావడం వల్ల ఇక్కడ కూల్ అవుతూ ఉంటుంది, కూలింగ్ ప్రాసెస్. ఓకేనండి, ఆన్సర్ ఏమవుతుందండి? ఎవాపరేషన్ ప్రాసెస్ అండి. సింపుల్గా కండెన్సేషన్ అనేది సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చండి. కండెన్సేషన్ అనేది వార్మింగ్ ప్రాసెస్, ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్. అంటే ఫైనల్గా ఏమవుతుంది, మీరు ఏమనుకుంటారంటే అపోజిట్ అనుకుంటారండి, కండెన్సేషన్ కూలింగ్ అని, ఎవాపరేషన్ వార్మింగ్ అని అనుకుంటారు. కాదండి, ఎవాపరేషన్ వల్ల కూల్ అవుతూ ఉంది ఆబ్జెక్టు, కండెన్సేషన్ వల్ల ఆబ్జెక్టు హీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ టెన్సైల్ ఎలిమెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్నాడండి. ఏది అత్యంత తన్యత కల మూలకం అంటే దానికి టెన్సైల్ మీనింగ్ ఇక్కడ ఏంటంటే, టెన్సైల్ అంటే దాన్ని షీట్స్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, బెండ్ చేయొచ్చు, షీట్స్ లాగా మారచ్చు. ఓకే, అదేవిధంగా సన్నని తీగల్లాగా వైర్స్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సినట్టు బెండ్ చేయగలిగితే దాన్ని టెన్సైల్ అంటారండి. టెన్సైల్ విరిగిపోకుండా మనం దానికి ఒక చెప్పాలంటే కొంచెం సెటన్ టైప్ ఆఫ్ ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంటుంది, అలా ఉంటే దాన్ని టెన్సైల్ ఎలిమెంట్ అంటారండి. అంటే అన్ని ఎలిమెంట్స్ కాపర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వాటిని బెండ్ చేయలేమండి, వాటి యొక్క బెండ్ చేసిన విరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ గోల్డ్ తీసుకున్నాం, ఇక్కడ ఏయు అంటే ఆరం గోల్డ్. ఈ గోల్డ్ని మనకు ఈజీగా బెండ్ చేసి మనకు కావాల్సినట్టు ఆర్నమెంట్స్ తయారు చేసుకోవచ్చు. అంటే దానికి బెండింగ్ ప్రాపర్టీ ఉంటుంది కదండి, ఇట్ కెన్ బి ఈజీలీ బెండ్, మనం ఈజీగా బెండ్ చేయొచ్చు, వంపులు తిరగచ్చు, దానివల్ల ఆర్నమెంట్స్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి దీనికి టెన్సైల్ ప్రాపర్టీ ఎక్కువ ఉండడం వల్ల జరుగుతుందండి. ఇది ఇక్కడ గోల్డ్ ఆరం, ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ ఈజ్ నాట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ హ్యూమన్స్ అన్నాడండి. అంతఃస్రావ గ్రంథుల్లో ఏది కాదన్నాడండి. అసలు ఫస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఏం తెలియాలండి? అంతఃస్రావ గ్రంథులు అంటే ఏమో తెలియాలి. ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి? ఇవి హార్మోన్స్ని సెక్రెట్ చేస్తాయని తెలుసు మనకు, కెమికల్ మెసెంజర్స్ అంటాం. ఓకే, ఇందులో
ఎండోక్రైన్ గ్లాండ్ అంటే సింపుల్గా ఒక గ్లాండ్ ఉందనుకోండి, ఒక గ్లాండ్, దీనికి గ్లాండ్కి ఒక పైపు లాంటి నిర్మాణం ఉంటే, ఒక పైపు లాంటి నిర్మాణం డక్ట్ అంటాం, డక్ట్ ఉంటే ఇవి డైరెక్ట్గా కెమికల్స్ని ఏ ప్లేస్లో అయితే అవసరమో అక్కడే రిలీజ్ చేస్తాయి, సెక్రేషన్స్. వీటిని మనం ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటాం. ఎగ్జోక్రైన్ అంటాం అంటే ఒక గ్లాండ్కి డక్టు, ఒక పైప్ లాంటి నిర్మాణం ఉంటే అది ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటాం. ఓకేనండి, డక్ట్ గ్లాండ్స్ అంటాం. అలా కాకుండా ఒక గ్లాండ్ దానికి డక్ట్ లేదు, గ్లాండ్ అనుకుందాం, ఈ గ్లాండ్కి డక్ట్ లేదు, డక్ట్లెస్ అయితే ఇవి రిలీజ్ చేసే సెక్రెషన్స్ డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. అలాంటి వాటిని మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటామండి. సింపుల్ అండి. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంతఃస్రావ గ్రంథులు, బాహ్యస్రావ గ్రంథులు అంటాం. అలా తీసుకున్నప్పుడు బాహ్యస్రావ గ్రంథుల్లో ఒక పైప్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలైవా అనుకుందాం, సెలైవరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు అనుకుందాం అండి. లాలాజల గ్రంథులు అంటే మనకి ఇక్కడ లాలాజల గ్రంథులు ఏం చేస్తాయంటే అవి ఒక పైప్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ వరకే మనకు లాలాజలం ఎక్కడ అవసరం, మౌత్లో అవసరం. మౌత్లో అవసరం కాబట్టి ఈ పైపులు ఇక్కడ వరకే ఉండేసి మన మౌత్లోకి ఓపెన్ అవుతాయి, అక్కడ లాలాజలం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే అవసరమో అక్కడ వరకు అవి రిలీజ్ అవుతాయి. వాటిని ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటాం. కానీ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏమవుతాయంటే వాటికి పైపు లాంటి నిర్మాణాలు ఉండవు, అందుకే డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. వినాల గ్రంథులు అంటాం వీటిని, వినాల గ్రంథులు. నాళాలు ఉండవు. నాళం అంటే సింపుల్గా పైప్ లాంటిది. ఈ పైపు లాంటివి ఉండవు. అవి డైరెక్ట్గా ఏం చేస్తాయి, హార్మోన్స్ని డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి, బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. ఈ బ్లడ్ బాడీ మొత్తం కూడా పాస్ అవుతుంది కదండి, బ్లడ్ బాడీ మొత్తం కూడా పాస్ అవుతుంది. దానివల్ల కెమికల్ మెసేజ్ అనేది పాస్ చేయగలుగుతూ ఉంటుంది. అంటే అందుకే గ్లాండ్స్ని వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారండి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు పీనియల్ గ్లాండ్ కావచ్చు, పిట్యూటరీ గ్లాండ్ కావచ్చు, ఎడినల్ గ్లాండ్ కావచ్చు. పీనియల్ గ్లాండ్ బ్రెయిన్ దగ్గరలో ఉంటుందండి. ఇది మెలనిన్ సెక్రేషన్ని వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్ కింద ఉంటుందండి, బ్రెయిన్ కింద ఉంటుంది. ఇది స్మాలెస్ట్ గ్లాండ్ అండి, ఇది స్మాలెస్ట్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్. అదేవిధంగా మాస్టర్ గ్లాండ్ అని కూడా అనొచ్చు దాన్ని, మాస్టర్ గ్లాండ్ అని కూడా అనొచ్చండి, ఎందుకంటే అన్ని గ్లాండ్స్ని కంట్రోల్ చేయగలుగుతూ ఉంటుంది అది. ఎడ్రినల్ గ్లాండ్ ఇది కిడ్నీస్ పైన ఉంటుంది, సుప్రా రీనల్ గ్లాండ్ అంటాం, సుప్రా రీనల్ గ్లాండ్ అని కూడా అంటారు దీన్ని. ఇది కిడ్నీస్ పైన ఉంటుందండి. ఇలా ఉంటే ఈ కిడ్నీస్ పైన ఎడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ ఇలా బ్రెయిన్ కింద ఇలా ఉంటుందండి. ఇది బ్రెయిన్ అనుకుంటే చిన్నగా ఇలా ఉంటుంది. ఓకే, లివర్ అనేది ఎగ్జోక్రైన్ గ్లాండ్ అండి. ఇక్కడ లివర్ ఈజ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్. లివరు ఎగ్జోక్రైన్ గ్లాండ్ అండి, నాట్ ఎండోక్రైన్ గ్లాండ్ అండి. ఇక్కడ ఆన్సర్ ఏంటండి, నాట్ అనే ఎండోక్రైన్ గ్లాండ్ అండి. పీనియల్ గ్లాండ్ కావచ్చు, పిట్యూటరీ గ్లాండ్ కావచ్చు, ఎడ్రినల్ గ్లాండ్ కావచ్చు, ఈ మూడు కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్. అవి డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి కెమికల్స్ని, అంటే హార్మోన్స్ని డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. ఈ మూడు కూడా మనకు ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. లివర్ అనేది ఎండోక్రైన్ గ్లాండ్స్, ఈ మూడు. ఈ ఒకటి లివర్ అనేది ఎగ్జోక్రైన్ గ్లాండ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ అన్ ఆబ్జెక్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ హైట్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడండి. అంటే ఒక ఎత్తులో ఉన్న ఆబ్జెక్ట్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటే దాన్ని ఏమంటారు అన్నాడండి. ఈ అన్నీ కూడా టర్మ్స్ ఇచ్చాడండి. రొటేటరీ పొటెన్షియల్ ఎనర్జీ, లాంగిట్యూడల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, గ్రావిటేషన్ పొటెన్షియల్. వీటన్నిటి కూడా ఒకటే గుర్తుపెట్టండి. ఎంత హైట్లో ఉన్నా కూడా ఒక ఆబ్జెక్ట్ పైన ఎప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ ఆబ్జెక్ట్ అనేది కింద పడిపోతూ ఉంటుంది మామూలుగా చెప్పాలంటే. అంటే హైట్ నుంచి మనకు ఎక్కువ దానిపైన హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ పైన పనిచేసే ఎనర్జీ ఏంటంటే గ్రావిటేషనల్ ఎనర్జీ. ఈ గ్రావిటేషనల్ ఎనర్జీ వచ్చే కాబట్టి దానివల్ల వస్తుంది కాబట్టి ఇది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎంజీహెచ్ అంటాం కదా, జీ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది కదండి. అందుకే ఇది ఆన్సర్ ఏమవుతుందండి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విచ్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ కంట్రోల్స్ ద హార్ట్ బీట్ అన్నాడండి. హార్ట్ బీట్ని కంట్రోల్ చేసే బ్రెయిన్లో పార్ట్స్ సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. బ్రెయిన్లో
మనకు సెరిబెల్లం, సెరిబ్రమ్ అని ఇలా ఉన్నాయి. ఈ సెరిబెల్లం అనేది ముందు మెదడు అంటాం, ఫోర్ బ్రెయిన్ అంటాం. ఇది సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇది పెద్ద బ్రెయిన్ అంటాం లేదా పెద్ద మెదడు అంటాం సెరిబ్రమ్ని. మనకు 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది కదండి, 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి. ఇది సెరిబ్రమ్ అవుతుంది. ఇది ఇంటెలిజెన్స్ రీజన్ అండి. మన ఇంటెలిజెన్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే సెరిబ్రమ్. మెమరీ కావచ్చు, మెమరీ, ఇంటెలిజెన్స్, థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా మనకు సెరిబ్రమ్ యొక్క ఫంక్షన్స్ అండి. సెరిబెల్లం ఏం చేస్తుందంటే, సెరిబెల్లం ఇట్ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్ అండి. అంటే మన బాడీలో మన కాలాలంటే చలనాలు ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేసేది. బాడీ యొక్క పోస్చర్ కావచ్చు, స్థిరంగా నిలబడాలంటే, ఓకే, ఈక్విలిబ్రియం కావచ్చు, సమతా స్థితిని మనం కరెక్ట్గా కింద పడిపోకుండా నిలవగలుగుతున్నామంటే అది సెరిబెల్లం వల్ల. ఈక్విలిబ్రియం, ఇవి అన్నిటిని కూడా కంట్రోల్ చేసేది సెరిబెల్లం అండి. అందుకే అండి సెరిబెల్లం అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు సెరిబెల్లం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తుల్లో సెరిబెల్లం అనేది సరిగా పనిచేయదు, దానివల్ల వాళ్ళు స్టడీగా నిలబడలేకుండా కింద పడిపోతూ ఉంటారు. ఓకే, ఇది సెరిబెల్లం అండి. మెడుల్లా అబ్లాంగేటా, ఈ మెడుల్లా అబ్లాంగేటా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండి. రెస్పిరేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, రెస్పిరేషన్ కావచ్చు, హార్ట్ బీట్ కావచ్చు, వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెడుల్లా అబ్లాంగేటా, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, హార్ట్ బీట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి మెడుల్లా అబ్లాంగేటా. ఈ 3 కూడా ఎగ్జామ్లో రిపీటెడ్ అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ చూడండి, లైకెన్ ప్లాంట్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అన్నాడండి. లైకెన్ ప్లాంట్స్ అనేవి మనకు థాలోఫైటాకి సంబంధించినవి అండి. ఈ థాలోఫైటా ఆల్గేస్ వస్తాయండి. ఆల్గే, ఫంగై, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయండి. ఈ లైకెన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫంగై అనుకోవచ్చు. ఓకే, ఈ లైకెన్స్ ఇవన్నీ కూడా మనకు థాలోఫైటాలో వస్తాయండి. ఓకే, ఆన్సర్ ఇక్కడ థాలోఫైటా అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దిస్ అన్నాడండి. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ దేనికి ఉంటుంది, ఇందులో హ్యూమిడిటీ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు, సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, విండ్ స్పీడ్ ఇచ్చాడు. ఏంటండి రేట్ ఆఫ్ ఎవాపరేషన్? ఎవాపరేషన్ అంటే ఏంటండి, ఒక లిక్విడ్ ఎవాపరేట్ అయిపోవడం, వాటర్ లాగా కన్వర్ట్ అయిపోయి వెళ్ళిపోవడం. వాటర్ని ఇలా పోసామనుకోండి, కొద్దిసేపు తర్వాత చూసినప్పుడు మనకు వాటర్ కనిపించదు, అంటే అక్కడ మీనింగ్ ఏంటి, ఎవాపరేట్ అయిపోయినట్టు, అంటే లిక్విడ్ అనేది గ్యాస్ లాగా కన్వర్ట్ అయినట్టు. ఈ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుందని అడండి. అంటే ఇక్కడ సింపుల్ అబ్జర్వ్ చేయండి, వాతావరణంలో ఉన్న తేమ మీద ఆధారపడి ఉంటుందా? వాతావరణంలో తేమ ఎక్కువ ఉందనుకోండి, ఎవాపరేషను తక్కువగా ఉంటుందండి. ఓకే, ఎవాపరేషను తక్కువగా ఉంటుంది. టెంపరేచర్ మీద, విండ్ స్పీడ్ మీద, సర్ఫేస్ ఏరియా మీద. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టెంపరేచర్ పెరిగింది అనుకుందాం. టెంపరేచర్ పెరిగితే ఎవాపరేషను ఎక్కువ అవుతుంది. టెంపరేచరు పెరిగితే ఎవాపరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందండి. అదే విండ్ స్పీడ్ పెరిగింది అనుకుందాం, ఈ విండ్ స్పీడ్ పెరిగితే అక్కడున్న వాటర్ని ఎక్కువ తీసేస్తుంది, మళ్ళీ ఇక్కడ ఉన్న వాటర్లో నుంచి కొంచెం, అంటే వాతావరణంలో ఉన్న వాటర్ అనేది వెళ్ళిపోతుంది, దాని ప్లేస్లో మళ్ళీ మన లిక్విడ్లో నుంచి వాటర్ వెళ్ళిపోవడం వల్ల, విండ్ స్పీడ్ వల్ల ఇది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందండి. సర్ఫేస్ ఏరియా పెరిగితే మనకి ఏమవుతుందండి, ఒక చిన్న వెజల్లో ఒక గ్లాస్లో పోయండి, అలా కాకుండా పెద్ద వెజల్లో పోయండి, బకెట్లో వాటర్ తీసుకోండి, గ్లాస్లో వాటర్, బకెట్లో వాటర్, ఏవి తొందరగా ఎవాపరేట్ అయిపోతుందంటే బకెట్లో వాటర్ తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ అవుతుంటే ఎవాపరేషన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా సర్ఫేస్ ఏరియా అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. హ్యూమిడిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సర్ఫేస్ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది, విండ్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. విండ్ స్పీడ్ పెరిగితే ఎవాపరేషన్ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టెంపరేచర్ పెరిగితే కూడా ఎవాపరేషన్ పెరుగుతూ ఉంటుందండి. వీటిపైన డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. కానీ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది హ్యూమిడిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందండి.
హ్యూమిడిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. హ్యూమిడిటీ తగ్గితే ఎవాపరేషన్ పెరుగుతూ ఉంటుంది, హ్యూమిడిటీ పెరిగితే ఎవాపరేషన్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఇక్కడ హ్యూమిడిటీ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ ఫస్ట్ ప్రపోజ్ ద బిగ్ బ్యాంగ్ థియరీ అన్నాడండి. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏం లేదండి, ఒక యూనివర్స్లో ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది. ఫస్ట్ యూనివర్స్లో చూసినట్లయితే గ్యాసెస్, ఒక కండెన్స్డ్ గ్యాసెస్, డెన్స్డ్ గ్యాసెస్ ఉంటాయండి. ఒక ముద్దలాగా ఉంటుంది. ఆ గ్యాసెస్ నుంచి నెమ్మదిగా కూల్ అవుతూ యూనివర్స్ ఏ విధంగా ఫామ్ అయినాయి, ప్లానెట్స్ ఏ విధంగా ఫామ్ అయినాయి, దాని నుంచి ఆర్గానిజమ్స్ ఎలా ఫామ్ అయింది, లైఫ్ ఎలా ఆవిర్భవించింది, ఇవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, ఏ విధంగా మనకి ఎక్స్పాండ్ అవుతుంది యూనివర్స్, ఇవన్నీ కూడా చెప్పేది బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్, ఇది జస్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండి, జార్జెస్ లెమైటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఎలిమెంట్ ఈజ్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ మోస్ట్ యాసిడ్స్ అన్నాడండి. ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ యాసిడ్స్లో ఏది ఎలిమెంట్ అంటే, మనకు యాసిడ్స్ అంటే ఎక్కువగా HCl అనుకుంటాం, ఫస్ట్ గుర్తొచ్చేది మనకు హైడ్రోజన్ ఉంటుంది. అంటే ఏ యాసిడ్లో కూడా హైడ్రోజన్ ఉంటుంది, కానీ ఆప్షన్లో హైడ్రోజన్ లేదు కాబట్టి ఎక్కువగా ఉండే హైడ్రోజన్ తర్వాతకి యాసిడ్స్లో ఎక్కువగా ఉండేది ఆక్సిజన్ అండి. హైడ్రోజన్ తర్వాతకి యాసిడ్స్లో మోస్ట్ ఎలిమెంట్ ఆక్సిజన్ ఉంటుందండి. ఓకే, యాసిడ్స్లో హైడ్రోజను ఆక్సిజన్ రెండు కూడా ఉంటాయండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఆక్సిజన్ అవుతుందండి. హీలియం ఉండదండి, సల్ఫర్ ఉండదండి, నైట్రోజన్ ఉండదండి, ఆక్సిజన్ అవుతుందండి ఇక్కడ ఆన్సర్.